25 పైసల గుర్తులను వాచి 65 కోట్ల వరమునడుగుతాడు. చందాల కోసమని చందాలకై భక్తి ముసుగు తొడిగి వేడు పోసు పడతాడు. ముక్తి పేరానరుడు రక్తిలో రాజైని ఆకాశి రూపాన రంజిల్లుతున్నాడు. మాయమై పోతుండటమ్మా మనిషన్నవాడు, మత్సుకైనా లేడు చూడు మానవత్వం ఉన్నవాడు, ఉన్నవాడు. చివరగా మిత్రులారా, అవసరానికి మనిషి సృష్టించి రూపాయి చుట్టూ తిరుగుతున్నడమ్మా, రూపాయి చుట్టూ తిరుగుతున్నడమ్మా. రూపాయి కొరకు ఏ పాపానికైతే కొడిగట్టెనదిగో చూడమ్మా. కోటి విద్యలు కూటి కోసమన్నది పోయి, కోటి విద్యలు కూటి కోసమన్నది పోయి, కోట్లకు పడగెత్తి కోరికలు చెలరేగ మాయమై పోతున్నడమ్మా మనిషన్నవాడు. మత్సుకైనా లేడు చూడు మానవత్వం ఉన్నవాడు. కూటికో కూటికో ఎక్కడు కూటికో కూటికో ఎక్కడు మానవత్వమై నిలబడుతూ ఉన్నాడు. మాయమై పోతున్నడమ్మా మనిషన్నవాడు. మత్సుకైనా లేడు చూడు మానవత్వం ఉన్నవాడు, మనిషికత్వం ఉన్నవాడు. అన్ని జీవరాశుల్లోకి ఆవిర్భవించింది 2004లో. ఆ కార్యక్రమానికి గుంటూరు శాఖ వాళ్ళు ఆ కార్యక్రమం మేమే ఉన్నాం తోడు శ్రీదేవిగా నడుస్తామని ముందుకు వచ్చి ఈ సభా కార్యక్రమానికి మనమంతా వారికి ఒక స్టూడియోగా ముందుకు వచ్చింది. ఆ ఆలోచన ఎవరికి వచ్చింది? మన గుంటూరు శాఖ కార్యక్రమాల్లో నేను ఉంటాను అని ముందుకు నడుస్తూ తన అధ్యక్షతలో మానవతా శాఖ ఈ సంవత్సరం చాలా కార్యక్రమాలు చేసింది, ముందుకు వెళ్తుంది. మానవతా శాఖ ప్రెసిడెంట్ విమల్ కుమార్ గారిని వేదికను అలంకరించడానికి కోరుతున్నాం. న్యాయవాద వృత్తిని 1976లో ప్రారంభించి అంచెలంచెలుగా ఎదుగుతూ ఏపీ హైకోర్టు జడ్జిగా 2012లో ప్రమాణ స్వీకారం చేసి తన వంతు సేవలను నిబద్ధతతో పారదర్శకంగా అందించిన డాక్టర్ జడ్జి శంకర్ గారిని వేదికను అలంకరించుకోతున్నాను. మన గుంటూరు టొబాకో బోర్డు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా ఉన్న చంద్రబాబు గారు, ఆయన ఐఏఎస్ ఆఫీసర్. అది కాకుండా ఆయన దేవాలయం మీద పరిశోధన చేస్తూ గాయత్రి యూనివర్సిటీ నుంచి పిహెచ్డి డాక్టరేట్ పొందారు. అన్ఫార్చునేట్గా ఆయన హైదరాబాద్ మీద వెళ్ళి ఈ స్టార్ట్అప్ మీటింగ్ రాకపోయారు. ఇందాక చెప్పినట్టుగా ఒక గొప్ప ఆలోచన అంటే సరే ఒక ఐడియా జీవితాన్ని మార్చేస్తుందని ఒక ఆలోచన మన సంఘాన్ని సమాజ సేవ కార్యక్రమాలలో ధోరణిని మార్చింది. ఆ ఆలోచన మన ఇందాక చెప్పినట్టుగా రామచంద్రారెడ్డి గారు మన మానవతా శాఖ ఫౌండర్ చైర్పర్సన్ మీ స్టేజ్ మీద రావాల్సి కోరుతున్నాను. ప్రతి
కార్యక్రమం ముందుకు తీసుకెళ్ళడానికి చాలా మంది కావాలి. ముఖ్యంగా శాఖలకి నాయకత్వం వహించేవాళ్ళు ఒక రోల్ మోడల్గా ఉండాలి. అలా రోల్ మోడల్గా ఉంటూ తన జీవితాన్ని ఉద్యోగాన్ని చేస్తూ ఈరోజు రిటైర్ అయిన తర్వాత కూడా ఈ సాంఘిక సేవా కార్యక్రమం ముందుకు తీసుకెళ్తూ మన గుంటూరు శాఖకి మేము సంవత్సరం నుంచి కార్యక్రమాలు చేస్తున్నాం. వెంటనే చాలా ప్రతి మనిషికి ఒక చేదోడు వదలు కావాలని, అలాగే ప్రతి సంస్థకి కూడా ఒక చేదోడు వదలు కావాలి. అలాగే ఒక సంవత్సరం క్రితం మా కార్యక్రమాలని చూసి మా కార్యక్రమాలను పాల్పంచుకుంటూ మాకు ఎంతో తోడ్పాటు చేస్తూ మానవతా సంస్థ పోయిన సంవత్సరం సెక్రటరీగా ఎన్నికై తన అఫ్కోర్స్ సెక్రటరీకి రాకముందు నుంచి ఆయన is the only person who has started this donation 5% or 10% from his monthly income. 5% ప్రతి నెల he donating 5% of his income. So Mr. Subramanian, Secretary Manavata, please come on stage. ఈనాటి మన చీఫ్ గెస్ట్ ముఖ్య అతిథి ఆనరబుల్ జస్టిస్ డాక్టర్ కేజీ శంకర్ గారు, రిటైర్డ్ హైకోర్టు జడ్జ్ ఆఫ్ ది కంబైన్డ్ స్టేట్స్ ఆఫ్ ఏపీ అండ్ తెలంగాణ. శ్రీ ఎన్ రామచంద్రారెడ్డి గారు, ఫౌండర్ అండ్ సెంట్రల్ కమిటీ చైర్మన్ ఆఫ్ మానవత. రామాంజన్ రెడ్డి గారు, సెంట్రల్ కమిటీ డైరెక్టర్. గుంటూరు శాఖ చైర్మన్ శ్రీ పావుల రమేష్ గారు. జనచైతన్య వేదిక అధ్యక్షులు శ్రీ లక్ష్మణ్ రెడ్డి గారు. మానవత గుంటూరు శాఖ సెక్రటరీ శ్రీ సుబ్రహ్మణ్యం గారు. డాక్టర్ శరత్ బోస్, మానవత బాపట్ల చైర్మన్ గారు. డాక్టర్ నూతనపాటి అరవింద్ గారు. ఇతర మానవత గుంటూరు శాఖ డైరెక్టర్స్, కమిటీ చైర్మన్స్, ఆహ్వానితులు, ఆత్మీయులు, మానవతా మూర్తులు అందరికీ స్వాగతం, సుస్వాగతం. పక్షికి ఇంత ధాన్యం, పశువుకి ఇంత గ్రాసం, మనిషికి ఇంత సాయం, అదే జీవితం. ఈ జీవితం పరిపూర్ణం కావడానికి మానవత్వం మూలం. అటువంటి మానవత్వం మూర్తిభవిస్తున్న మహనీయుల కలయికే ఈ మానవత స్వచ్ఛంద సేవా సంస్థ. ఇలాంటి ఈ ఉత్తమమైన మానవత స్వచ్ఛంద సేవా సంస్థ గుంటూరు శాఖకు గత సంవత్సరం పాటు నన్ను అధ్యక్షత వహించమని ఈ గుంటూరు శాఖ నా మీద ఉన్న నమ్మకంతో నన్ను అధ్యక్షురాలుగా చేసి కరెక్ట్గా సంవత్సరం పూర్తి అవుతున్న సందర్భంగా నేను అధ్యక్షత వహించినందుకు చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాను, ఎంతో సంతోషిస్తున్నాను. ఈ నా వెనుకుండి నన్ను ఎంతగానో ప్రోత్సహించి ఎన్నో కార్యక్రమాలు నడిపిస్తూ ఈ సంవత్సరం మొత్తం మీద కూడా మానవతా స్వచ్ఛంద సేవా సంస్థలో అనేక సేవా కార్యక్రమాలు జరిపించడం జరిగింది. మనందరి మెంబర్స్ కూడా దానికి సాక్షులు. ఈ మానవతా స్వచ్ఛంద సేవా సంస్థలో ఉన్న డైరెక్టర్స్ కానివ్వండి, కమిటీ చైర్మన్స్ కానివ్వండి, మెంబర్స్ కానివ్వండి, అందరూ ఎంతో చక్కగా కోఆపరేట్ చేసి ఈ సంవత్సరం మొత్తం మీద కూడా అనేక భిన్నమైన సేవా కార్యక్రమాలు చేస్తూ మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ యొక్క గుర్తింపును రెట్టింపు చేసి అందరిలోకి తీసుకెళ్లి ఒక మంచి గుర్తింపు తెచ్చి మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ యొక్క రెప్యుటేషన్ ని చాలా పైకి తీసుకెళ్లడం జరిగింది అని చెప్పుకోవడానికి ఎంతో గర్విస్తున్నాను. ముఖ్యంగా అనేక సేవా కార్యక్రమాలు జరుగుతున్నప్పటికీ
మానవత గుంటూరు శాఖ వారు ఒక భిన్నమైన కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది పోయిన సంవత్సరం. అదేమిటంటే అవయవ దానం కార్యక్రమం. ఈ అవయవ దాన కార్యక్రమం అనేది 2023-24 సంవత్సరంలో ప్రవేశపెట్టిన ఒక విభిన్నమైన సేవా కార్యక్రమం. మా మెంబర్స్లో ఒకరు ఈ ఈ సేవా కార్యక్రమం ఆర్గనైజేషన్ అనే ఒక అంశాన్ని వారు ముందుకు తీసుకొచ్చి ఇది కూడా మన మానవతా స్వచ్ఛంద సేవా సంస్థలో ఒక భాగం అయితే బాగుంటుందని చెప్పి ప్రేరేపించి దాన్ని ఈ కార్యక్రమాల్లో కలుపుకోవడం అనేది మాకు చాలా ఆనందంగా ఉంది. పోయిన సంవత్సరం ఇది స్థాపించి దాదాపు 6 నెలలు మాత్రమే జరుగుతుంది. ఈ 6 నెలల్లో అనేక అవయవ దానాలు జరిగాయి. ప్లస్ ఎంతో మంది ముందుకొచ్చి దాతలు ముందుకొచ్చి మేము మా అవయవాన్ని దానం చేస్తాము అని చెప్పి చెప్పడం జరిగింది. సో ఇది గవర్నమెంట్ హాస్పిటల్ వారి సాయంతో ఈ అవయవ దాన కార్యక్రమం అనేది ప్రచురణలో ఉంది. మీలో కూడా ఎవరైనా ఇష్టపూర్వకంగా మీ అవయవాలను దానం చేయాలన్న ఉద్దేశంతో ఉంటే తర్వాత మా రిప్రజెంటేటివ్స్ని కలిస్తే మీకు అది ఎలా ప్రొసీడ్ అవ్వాలనేది మీరు తెలియజేస్తారు. మనము అవయవ దానం చేస్తే మనం చనిపోయిన తర్వాత కూడా వేరే మనిషి ద్వారా మనం జీవించడం అనేది జరుగుతుంది. సో ఇది ఈ కార్యక్రమం అనేది వేరే మానవతా శాఖల కంటే గుంటూరు శాఖలో ఈ కార్యక్రమం స్పెషల్గా జరగడం జరుగుతుంది. అలాగే కొత్తగా ఈ వారం నుంచే ఇంకో కార్యక్రమం కూడా గుంటూరు శాఖ వారు ఇంట్రడ్యూస్ చేశారు. అదేంటి అంటే విద్యానిధి ప్రోగ్రామ్. ఎవరైనా పేద విద్యార్థులకు స్పాన్సర్షిప్ ఇవ్వడం కానీ, ఎకనామికలీ బ్యాక్వర్డ్ పిల్లలకి చదువుకోవాలనే ఆశ ఉన్న చదువుకోలేని స్తోమత లేక ఎంతో మంది పిల్లలు వెనకబడి ఉంటారు. అలాంటి పిల్లల కోసం గుంటూరు శాఖ వారు విద్యానిధి అనే ఒక ఫండ్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ఫండ్ ఒక వారం నుండే ఈ ఫండ్ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. ఆ తర్వాత చాలా స్పందన వచ్చి ఇప్పటికే దాదాపుగా ₹1,00,000 పైన విరాళాలు రావడం జరిగింది ఈ ఫండ్కి. ఈ ఫండ్ ద్వారా ఎవరైనా పేద విద్యార్థులకు ఏమైనా ఆర్థిక సహాయం కావాల్సినప్పుడు మన కమిటీస్ని అప్రోచ్ చేస్తే వాళ్ళు అవి వెరిఫై చేసి నిజంగానే వాళ్ళు అర్హులైతే కనుక వారికి ఆ ఫండ్స్ ఇవ్వడం జరుగుతుంది. దీనికి ఫండ్స్ ఇచ్చిన వాళ్ళ పేరు చెప్తానండి. పావులు రమేష్ గారు 25,000 ఇచ్చారు. ఉపా సాంబరావు గారు 25,000, చావా శివాజీ గారు 10,000, క్షమించారు ఉపా సాంబరావు గారు 10,000, శివాజీ గారు 10,000, నూతలపాటి లలిత గారు 10,000, సుబ్రహ్మణ్యం గారు మన సెక్రటరీ గారు 10,000, వి జయ గారు వీరు ఒక 10,000, నర్రా కృష్ణమోహన్ రావు గారు 10,000. దాదాపుగా ఇది అనౌన్స్ చేసి ఒక వారం కాకుండానే ఈ విద్యానిధి ఫండ్కి ₹1,00,000 పైన విరాళాలు రావడం అనేది చాలా చాలా అభినందనీయం చెప్పుకోవచ్చు. ఈ దాతలందరికీ కూడా ప్రత్యేక కృతజ్ఞతలండి. థ్యాంక్ యూ వెరీ మచ్. దగ్గర 150 మంది వరకు ఇవ్వటం జరిగింది. అవి గుంటూరు జీజీహెచ్ వాళ్ళకి చాలా అవసరం అని చెప్పని సూపరింటెండెంట్ గారు తెలియజేశారు. వారి విజ్ఞప్తి మేరకు మేము ఈ యొక్క కార్యక్రమాల్లో వచ్చిన బ్లడ్ బ్యాంక్ ఈ బ్యాగ్స్ మొత్తం కూడా గవర్నమెంట్ హాస్పిటల్కి హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. ప్రతిభ గల విద్యార్థులు, పేద విద్యార్థులకు ప్రోత్సాహాలు. గవర్నమెంట్ స్కూల్లో చదివి 85% మార్కులతోటి ఉత్తీర్ణులైనటువంటి ప్రతి విద్యార్థికి మానవతా సేవా సంస్థ తరపున ప్రతి ఒక్కరికి 3,000, 2,000 అలా పారితోషికాలు ఇస్తూ వాళ్ళకి ప్రశంసా పత్రాలు కూడా ఇవ్వటం జరిగిందండి. ఇక ముందు కూడా సేకరించిన సన్మాన కార్యక్రమం కూడా చేయడం జరిగింది మానవతా తరపున. నైతిక విలువల బోధనా కార్యక్రమం గురించి బొమ్మిడాల కృష్ణమూర్తి గారు దీనికి చాలా కార్యక్రమానికి చేయూతనిచ్చారండి. దానికి కూడా మన అరవింద్ గారు, ప్రత్యూష సుబ్బారావు గారు వాళ్ళ యొక్క సారథ్యంలో టీచర్స్కి దీని మీద మంచి తరగతులు, మంచి క్లాసులు కండక్ట్ చేసి
విద్యార్థులకు నైతిక విలువల గురించి బోధించే కార్యక్రమాన్ని కూడా చేయటం జరిగింది మానవతా సంస్థ తరపున. ఉచిత వైద్య శిబిరాలండి. దీన్ని మేము సుగాలి కాలనీ, రెండోది సాకేత పెట్టామండి సీతారామ స్కూల్లో. దానికి 450 మంది వరకు అటెండ్ అయ్యారు. దాంట్లో ఎవరైతే అర్హులు ఉన్నారో వాళ్ళందరికీ ఉచితంగా నేత్ర పరీక్షలు చేసి అందరికీ ఉచితంగా ఆపరేషన్లు చేయటం, వాళ్ళకి లెన్స్ బిగించి అంటూ కూడా జరిగిందండి. ఉచితంగా ఇవ్వటం జరిగింది. శంకర హాస్పిటల్ సహకారం కూడా ఉందండి. దీనికి మన కొరిటాల ట్రస్ట్ వారు ఉన్నారండి, శాస్త్రిరావు గారు, ఆయన కూడా దీనికి ఎంతో సహకరించారండి ఈ కార్యక్రమానికి. పాత గుంటూరులో మనకి ఇది ఉన్నాయండి, మన శ్మశాన వాటికలో ఉచిత బాడీ ఫ్రీజర్స్ పెట్టామండి. అంటే ఇక్కడ ఆల్రెడీ కొరిటిపాడు, మన హనుమయ్యనగర్ ఇవన్నీ కూడా ఫుల్గా ఎస్టాబ్లిష్డ్ అండి. అందుకని పాత గుంటూరు ఎంతో వెనుకబడి ఉంది. అందువల్ల అక్కడ 2 ఫ్రీజర్స్ అందుబాటులో ఉంచాము. రెండోది శాంతి రథం పెట్టుకుంటానికి కూడా అక్కడ ఒక్క చోట అవకాశం ఉంది. అందువల్ల అక్కడ పెట్టి ఇప్పుడు వరకు 400 మందికి పార్థివ దేహాలను శ్మశాన వాటికి, కొంతమంది గవర్నమెంట్ హాస్పిటల్ నుంచి వాళ్ళ స్వగ్రామానికి పంపడానికి కూడా ఎంతో సహకరించిందండి మన మానవతా సేవా సంస్థ. ఇలాంటి కార్యక్రమానికి సహకరించిన ఎంతోమంది ఉన్నారండి. దీంట్లో ముఖ్యంగా నాగిరెడ్డి గారు దీనికి ఎక్కువగా సహకరించారు, బాడీ దాని శాంతిరథానికి మ్యానుఫ్యాక్చరింగ్కి. రెండోది శాంతి ర్యాలీలు కాడ, ఎందుకంటే ప్రతి చిన్నపిల్లలకి ప్రతి ఒక్కరికి కాడ ఈ మధ్యన కోపతాపాలు ఎక్కువ అవుతుందండి. శాంతమే మనకి చాలా ప్రధానం. ఈ కార్యక్రమం శాంతి ర్యాలీలు కాడ ఎన్టీఆర్ స్టేడియం నుంచి మదర్ తెరిసే వీధి వరకు, రెండోది పాత గుంటూరులో యాదవ్ స్కూల్ దగ్గర నుంచి మన నందివెలుగు రోడ్లో ఉన్నటువంటి మన గాంధీ విగ్రహం వరకు కూడా శాంతి ర్యాలీలు నిర్వహించడం జరిగిందండి. సుమారు 500 మంది విద్యార్థులు పాల్గొన్నారు. ఎంతోమంది స్కూల్ వాళ్ళు కూడా సహకరించారు. వారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఆత్మీయ సహకారం అంటే మన ఎవరైతే ఆపదలు ఉన్నారో వాళ్ళందరికీ కూడా మన మానవత చేయూతనిస్తుందండి. ఇప్పుడు మన యాక్టివ్ మెంబర్ సుచరిత గారు చనిపోయారు. వాళ్ళ కుటుంబానికి ఈ మధ్యనే మన వెంకట సుబ్బయ్య గారు చనిపోయారు. వాళ్ళకి కూడా మన మానవతా తరపున వెళ్ళి మన ప్రగాఢ మన సానుభూతిని తెలియజేస్తూ వాళ్ళకి మనం ఎంతో సహకారంగా ఉంటామని కొంచెం మనోధైర్యాన్ని ఇస్తున్నామండి. ఇక నేత్రదానం మన వెంకట సుబ్బయ్య గారు రిటైర్డ్ ఆర్డీఓ దాని నుంచే నాంది పలికిందండి మన గుంటూరు మానవతా సేవా సంస్థ. వాళ్ళ కుటుంబానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేయాలండి. ఇంత మహత్కర కార్యక్రమానికి 2 నేత్రాలను దానం చేశారండి. ఆ 2 నేత్రాలు 2 అంధువులకి రెండో రోజు అమర్చి వాళ్ళకి నేత్రాన్ని ఇచ్చిన చిరంజీవి వెంకట సుబ్బయ్య గారు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అలాగే అవయవదానాన్ని కూడా సుమారు 54 మంది ముందుకు వచ్చారండి. దాంట్లో 50 మంది అందరూ ఆన్లైన్ ద్వారా రిజిస్ట్రేషన్ చేయడం కూడా జరిగిందండి. ఆన్లైన్ అంటే ప్రతి వెబ్సైట్లో కూడా వీళ్ళ యొక్క పేర్లు నమోదై ఉన్నాయి. దాంట్లో మేము చెప్పడమే కాదండి, చేసి చూపించాలన్న ధ్యేయంతో నేను, నా మిస్సెస్, మా చైర్మన్ గారు మిస్సెస్, మా కార్యవర్గ సభ్యులు చాలామంది కూడా అవయవదానం నేత్రదానానికి అంగీకరించారు. ఇది ఎంతో అభినందనించిన విషయం అని చెప్పని అందరికీ ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. ప్రతి ఒక్కరూ మనం చనిపోయినాక ఈ శరీరం దేనికి ఉపయోగపడదు. నేత్రదానం ఇంకో 2 చూపునిస్తుంది, శరీరం ఇంకొక 10 మందికి, అవయవదానం కొంతమందికి ఉపయోగపడుతుంది. ఏది కాకపోతే శరీరం మెడికల్ కాలేజీలో కనీసం వైద్య విద్యార్థులకు ఉపయోగపడుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నామండి. ముఖ్యంగా ఈ యొక్క కార్యక్రమానికి బొమ్మిడాల కృష్ణమూర్తి గారు, నాగిరెడ్డి గారు, లక్ష్మణ్ రెడ్డి గారు కార్మెల్ సేవా సంస్థ ఉందండి. అక్కడ ఎంతో దయనీయమైన స్థితిలో ఉన్నారు అంగవికలులు. వాళ్ళకి వాటర్ రావట్లేదండి. ఆ వాటర్ వచ్చే కార్యక్రమానికి 1,70,000 రూపాయలు వాళ్ళ మిత్ర బృందంతో అక్కడ బోర్వెల్ వేయించి ఇంకా 10 కనీసం 20 సంవత్సరాల వరకు నీటి ఇబ్బంది కొరత లేకుండా తీర్చిన అపర భగీరథుడు మన లక్ష్మణ్ రెడ్డి గారండి. ఈ రోజున పుట్టినరోజులు, పెళ్లి రోజులు ఎంతసేపు రెస్టారెంట్లో ఫ్రెండ్స్ తోటి అక్కడ ఇక్కడ జరుపుకుంటున్నారండి ఎక్కువ మంది. ఈ మధ్యన ఈ మానవతా సంవత్సరం లాస్ట్ ఇయర్ నుంచి అనేక మంది తమ పుట్టినరోజులను, వివాహ వార్షికోత్సవాలని అనాథాశ్రమాలలో, రెండోది మన ఓల్డేజ్ హోమ్లో ఎక్కువగా జరుపుకోవటం అభినందనీయమని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను. రెండోది గవర్నమెంట్ హాస్పిటల్లో, రెండోది అమరావతి రోడ్లో ఉన్న గవర్నమెంట్ హాస్పిటల్లో రోగులకి పండ్లు, బ్రెడ్స్, అనేక వాళ్ళకి అవసరమైనటువంటి
సహాయం చేస్తూ ఈ కార్యక్రమాన్ని కూడా మానవత చేస్తుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నానండి. ఇక్కడ చేసే వాళ్ళందరూ కూడా మానవత సేవకులేనండి, ఎవరు ఇది కాదు. ఈ సేవకు సహకరించిన మీ అందరికీ, వేదికను అలంకరించిన పెద్దలకి, ఈ మానవతా కార్యక్రమం ఇచ్చేసిన ప్రతి ఒక్క మానవతావాదికి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నానండి. మనకి మెంబర్షిప్ ఫీ ద్వారా 4,42,201 రూపాయి. డొనేషన్స్ రూపంలో వచ్చింది 8,97,234 రూపాయలు. మన మానవతాకి సంస్థకి డబ్బు వచ్చినప్పుడు వాటిని వృధాగా బ్యాంకులో ఉంచకుండా ఒక ఫిక్స్డ్ డిపాజిట్లో వేస్తే ఆ వచ్చే ఇంట్రెస్ట్ కూడా మానవతా కార్యక్రమాలకు ఉపయోగించుకోవచ్చు అనే సదుద్దేశంతో మన మానవతా ఎగ్జిక్యూటివ్స్ అందరూ ఆలోచనతో ఫిక్స్డ్ డిపాజిట్ వేయడం జరిగింది. దాని ద్వారా వచ్చిన ఇంట్రెస్ట్లు 33,495 రూపాయలు. టోటల్గా ఓపెనింగ్ బ్యాలెన్స్ పోయిన సంవత్సరానికి 21,15,215 రూపాయలు. ఎక్స్పెండిచర్ 17 లక్షలు అని ఉందండి. 17 లక్షల్లో 6 లక్షలు మన ఫిక్స్డ్ డిపాజిట్లో ఉంది, అది కూడా ఖర్చుగా చూపించారు. ఇలాగే మానవతా సభ్యులు ఇలాగే సహకరిస్తూ మానవతా సంబంధించిన కార్యక్రమాలు నిర్వహించడానికి వారి తోడ్పాటుని సమయదానం రూపంలో కానీ విరాళాల రూపంలో కానీ సహాయ సహకారాలు అందించాలని, ముఖ్యంగా మ్యాన్ పవర్ ప్రతి సంస్థకి నేను గమనిస్తుంది ఏంటంటే మ్యాన్ పవర్ ఖచ్చితంగా మీరు ప్రత్యక్షంగా ఈ కార్యక్రమాల్లో పాల్గొని అటు కార్యక్రమాలు ఇచ్చినట్టు ఉంటుంది, మీకు కూడా ఆ కార్యక్రమాలు ఎలా జరుగుతున్నాయనేది మీకు తెలిసేటట్టు ఉంటుంది. కాబట్టి దయచేసి అందరూ ఈ కార్యక్రమాల్లో ప్రత్యక్షంగా పాల్గొనవలసిందిగా కోరుతూ ఈ అవకాశాన్ని ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. హానరబుల్ జస్టిస్ డాక్టర్ కేజీ శంకర్ గారు ఈరోజు ముఖ్య అతిథి. ఫౌండర్ రామచంద్రారెడ్డి గారు మరియు వేదిక మీద ఉన్నటువంటి ప్రముఖులు, ఎగ్జిక్యూటివ్లు, డైరెక్టర్లు, మన ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి ఎందరో ప్రముఖులు, మానవతా సభ్యులు, డైరెక్టర్లు, ఎగ్జిక్యూటివ్లు, మెంబర్లు అందరికీ నా నమస్కారాలు. చాలా సంతోషించాల్సిన విషయం ఏంటంటే రామచంద్రారెడ్డి గారు గుంటూరులో మానవతా యూనిట్ని స్థాపించమని అన్నప్పుడు గుంటూరులో మానవతా యాక్టివిటీస్ ముందుకు తీసుకెళ్ళాలి అంటే కనీసం 4-5 సంవత్సరాలు పడుతుందేమో అని అనుకున్నాము. కానీ మీ అందరికీ ధన్యవాదాలు. ఒక 2 సంవత్సరాల్లోనే మనం గుంటూరులో ఒక మార్క్ సాధించగలిగాం మానవతాకు. దానికి కారణం ఎంతమందో ఫౌండర్ ఎగ్జిక్యూటివ్స్, డైరెక్టర్స్, డోనార్స్, ఈ లాస్ట్ 2 ఇయర్స్లో ఎగ్జిక్యూటివ్స్, అడ్వైజర్స్, మరీ ముఖ్యంగా గొప్పగా సహకరించినటువంటి ది గ్రేట్ గుంటూరుకి ఎంత సపోర్ట్ ఇచ్చారంటే ఒక శాంతిరథం వాహనాన్ని ఇచ్చి మన రామచంద్రారెడ్డి గారు సెంట్రల్ కమిటీ నుంచి అమౌంట్ ఇచ్చి గుంటూరుకు ఒక గ్రేట్ సపోర్ట్ ఇచ్చారు. అన్ని విధాల ప్రతిరోజు వారి సలహాలతో గుంటూరు మానవతా యూనిట్ని ముందుకు వెళ్ళేలాగా చేస్తున్నారు. అలాగే చాలా గొప్పగా సహకరించినటువంటి ఎందరో బొమ్మడాల శ్రీకృష్ణమూర్తి గారు, నాగిరెడ్డి గారు, బ్రహ్మానందరెడ్డి గారు, హరినాథరెడ్డి గారు, మరీ ముఖ్యంగా లక్ష్మణ్ రెడ్డి గారు, డాక్టర్ సేవాకుమార్ గారు, కొరిటాల శేషగిరిరావు గారు, మరి ఎందరో దాతలు, గొప్ప గొప్ప దాతలు మన మానవతా యూనిట్కి సపోర్ట్ చేస్తూ డొనేషన్స్లో విధంగా కానివ్వండి, అడ్వైజర్స్ విషయంలో కానివ్వండి చాలా సపోర్ట్ చేస్తున్నారు. అందువల్లనే మనం చాలా స్ట్రాంగ్గా గుంటూరు మానవతా యూనిట్ ముందుకు వెళుతూ ఉంది. మీ అందరికీ తెలుసు మానవతా గుంటూరు యూనిట్లో ప్రతిరోజు 365 రోజులు జరిగే కార్యక్రమాలు 2 ఉన్నాయి. సుమారుగా 3 నుంచి 4
పార్థివ దేహాలని మనం ఉచితంగా హాస్పిటల్ నుంచి ఇంటికి కానివ్వండి, ఇంటి దగ్గర నుండి క్రిమేషన్ గ్రౌండ్స్కి కానివ్వండి ప్రతిరోజు ఉచితంగా ట్రాన్స్పోర్ట్ చేస్తున్నాము. అలాగే ఫ్రీజర్ బాక్సులు కూడా ఉచితంగా అందిస్తున్నాం. అది ప్రతిరోజు అందిస్తున్న కార్యక్రమాలతో పాటు మనం ఎన్నో సేవా కార్యక్రమాలు అది సుమారుగా మనం 10 యాక్టివిటీస్ అనుకున్నాం, కానీ లెక్కిస్తే ఒక 20-30 యాక్టివిటీస్ మనం ముందుకు వెళుతున్నాం. కొత్త కార్యక్రమాలను కూడా మనం రాష్ట్రంలో మిగిలిన సేవా సంస్థల నుంచి సలహాలు తీసుకుని ముందుకు వెళుతున్నాము. వాటిట్లో ముఖ్యంగా మనం కొత్త ప్రాజెక్ట్స్ను ఎన్నుకున్న వాటిట్లో ఓల్డ్ గుంటూరు శ్మశానాన్ని అభివృద్ధిలో భాగంగా అక్కడ కమిటీని ఏర్పాటు చేసి ముందుకు తీసుకెళ్తున్నాము. బ్రహ్మానందరెడ్డి స్టేడియం కూడా అభివృద్ధి కొరకు అక్కడ కమిటీని ఏర్పాటు చేసి ఇక్కడ ఎన్టీఆర్ స్టేడియం లాగా దాన్ని అభివృద్ధి చేసే దిశలో ప్రభుత్వం ప్రజా ప్రతినిధుల యొక్క సహకారంతో ముందుకు వెళుతూ ఉన్నాము. అలాగే హాస్పిటల్స్లో ఉన్నటువంటి కష్టాలలో ఉన్న వాళ్ళకి ఆదుకునేదానికి ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నాము. అలాగే దివ్యాంగులకి ఓల్డ్ ఏజ్ హోమ్లో కానివ్వండి, ఆర్ఫన్ సెంటర్స్లో కానివ్వండి, డెఫ్ అండ్ డూమ్ కానివ్వండి, బ్లైండ్ వాటిట్లో కానివ్వండి, ముఖ్యంగా మానసిక వికలాంగుల సంస్థలు కానివ్వండి, ఎన్నో సేవా కార్యక్రమాలు. నేను అనుకోవడం కరెక్ట్గా ఫిగరు నిన్న మొన్న తీసుకుందాం అనుకున్నాము. ఒక్కొక్క వారంలో అయితే 4-5 కార్యక్రమాలు కూడా చేస్తూ ముందుకు వెళుతున్నామండి. ఇప్పటికీ సుమారుగా 150 ఈ ఒక్క సంవత్సరంలోనే 150 కార్యక్రమాలు వివిధ ఈ 10 విభాగాలకు సంబంధించినవి మనం చేస్తూ ముందుకు వెళుతున్నాము. అలాగే మెడికల్ క్యాంప్స్ కండక్ట్ చేస్తున్నాము, బ్లడ్ డొనేషన్ క్యాంప్స్ కండక్ట్ చేస్తున్నాము. అలాగే మనం ఒక ప్రత్యేకమైన ప్రాజెక్ట్ లక్ష్మణ్ రెడ్డి గారి సహకారంతో, వారి బృందం సహకారంతో కార్మెల్ సేవా సదన్లో వాళ్ళు ఆ 4 గోడల మధ్యలో ఉండే పరిస్థితి లేకుండా వాళ్ళు మానసికంగా ఎక్స్టెండ్ అవటానికి వాళ్ళకు ఒక కాంపౌండ్ వాళ్ళకి అడితే వాళ్ళు ప్రతిరోజు ఉదయం 4 గంటలు సాయంత్రం 4 గంటలు ఉంటారు అని అంటే అక్కడ మనం ఆల్రెడీ ఒక 2 lakhs ప్రాజెక్ట్ తోటి బోరు చేయించారు లక్ష్మణ్ రెడ్డి గారు. ఒక 15 లక్షల రూపాయల ప్రాజెక్టుతో కాంపౌండ్ వాల్, అది కూడా త్వరలో కంప్లీట్ అవుతుంది. ఈ విధంగా ఎన్నో స్పెషల్ ప్రాజెక్ట్స్ తోటి మనం ముందుకు వెళుతున్నాము. నాది ఒక ముఖ్యమైన విన్నపం ఏంటంటే, ఈ సందర్భంగా ఈ యాన్యువల్ జనరల్ బాడీ మీటింగ్ చాలా ముఖ్యమైనది కాబట్టి మానవతా సంస్థలో ముఖ్యమైన బ్యాక్ బోన్ అయినటువంటి మెంబర్షిప్, మంచి వాళ్ళందరినీ ఒక వేదిక మీదకి తీసుకురావడం అనేది ఈ మానవతా సంస్థ యొక్క ముఖ్య ఉద్దేశం. కాబట్టి 600 రూపాయలు అనేది నామినల్ అమౌంట్. కాబట్టి ఇప్పుడున్నటువంటి 1000 మంది సభ్యుల్ని కొన్ని వేల మంది సభ్యులుగా ఎదగడానికి అందరూ సహకరించాలని కోరుతున్నాము. అలాగే అన్నిటికంటే ముఖ్యమైనది సమయదానం కనుక మనం కొన్న సమయంలో కొంత వేస్ట్ చేయకుండా మన కుటుంబాన్ని చూసుకుంటూ ఏ ఆదివారాల్లోనో ఖాళీ ఉన్న సమయంలో కొంత సమయదానాన్ని చేస్తే మనం సేవా కార్యక్రమాల్లో ముందుకు వెళ్ళొచ్చు. మానవతా సంస్థ అనేది నేను ఒక్కటి చెప్తున్నానండి, మనం ఒక సంబంధం ఇచ్చుకునేటప్పుడు కానివ్వండి, ఏదైనా ఒక విషయం వచ్చినప్పుడు కానివ్వండి, మంచి కుటుంబం ఏమిటి అనేది వెతుకుతాం. మనం సేవా కార్యక్రమాలు చేయాలన్నప్పుడు కూడా గొప్ప సేవా సంస్థలు ఏమిటి ఉన్నాయో వాటిని వెతికి వాటి ద్వారా మనం డొనేషన్ ఇచ్చినప్పుడు ట్రాన్స్పరెంట్గా ప్రతి రూపాయి నిజాయితీగా వెళ్ళేలాగా కొన్ని సంస్థలను ఎన్నుకుంటాం. నేను ప్రతిజ్ఞాపూర్వకంగా మానవతా సంస్థ గురించి చెప్పదలుచుకున్నది ఏంటంటే, ప్రతి ఒక్క రూపాయి సేవా కార్యక్రమాలకు మాత్రమే వినియోగించబడుతుందని, చాలా ట్రాన్స్పరెంట్గా ఉంటుందని, నిజాయితీగా ఉంటుందని చెప్పి నేను మీ అందరికీ ప్రతిజ్ఞ చేస్తూ ఈ సేవా కార్యక్రమాలని మిగిలిన సంస్థల యొక్క సేవా కార్యక్రమాల వాళ్ళ సహకారం తీసుకుంటూ వాళ్ళతో మమేకమవుతూ ఇంకా ఎక్కువ కార్యక్రమాలని ముందుకు తీసుకెళ్లేలాగా అందరూ సహకరించాలని కోరుతున్నాను. మనందరం కూడా చాలా ఇంకా ఎక్కువ ముందుకు వెళ్ళేలాగా మానవతా సంస్థ ద్వారా కొన్ని వందల కార్యక్రమాలు సమాజానికి అందేలాగా
అలాగే మన మధ్యలో అన్ని కులాలు మతాలు అన్ని పార్టీలు మధ్యలో కూడా సోదరభావం పెరిగేలాగా మనం ఒక మంచి ప్లాట్ఫామ్ని దీన్ని నిర్మించుకుంటూ ఒక కుటుంబంలాగా గొప్ప సంస్థలాగా ముందుకు వెళ్ళి సమాజంలో అందరూ గర్వపడేలాగా మానవతా సంస్థ గర్వపడేలాగా మనకు ఒక సాటిస్ఫాక్షన్ లైఫ్లో ముఖ్యంగా సేవ వలన వచ్చేది అల్టిమేట్గా సాటిస్ఫాక్షన్. ఎవరో పొగట్టం కాదు, ఏమీ కాదు. ఆ సాటిస్ఫాక్షన్ అనేది అల్టిమేట్ కాబట్టి దాంతోపాటు గౌరవం వస్తుందండి. మనం చెప్తే రాదు, అది మనం సేవ చేసినప్పుడు ఆ సమాజం గుర్తిస్తుంది. గౌరవం ఎలాగో వస్తుంది. దానికంటే చాలా ముఖ్యమైనది పబ్లిసిటీ రాకపోయినా వ్యక్తిగతమైన పబ్లిసిటీ అనవసరం అండి. సంస్థ ద్వారా వస్తే కొన్ని లక్షల వేల కార్యక్రమాలు మనం ముందుకు తీసుకెళ్ళవచ్చు. కాబట్టి ఆ గౌరవాన్ని మనం తెచ్చుకుంటూ అల్టిమేట్గా ముఖ్యమైనటువంటి జీవితంలో సాటిస్ఫాక్షన్ అనేది, తృప్తి అనేది ముఖ్యం. కాబట్టి ఆ తృప్తిని మనం పొందుతూ కుటుంబంతో పాటు సమాజం కూడా మనది బాధ్యత అనే విధంగా మనం ముందుకు వెళ్ళాలని ఈరోజు ముఖ్యంగా చాలా గొప్పవారు వచ్చారు. నూతలపాటి తిరుపతి గారు లాంటి వారు చాలా గ్రేట్ మ్యాన్ వారు వచ్చారు. కొర్రపాటి రామారావు గారు వారు చాలా పెద్ద పెద్ద సంస్థల్లో పెద్దవారు. అలాగే కొరిటాల శేషగిరిరావు గారు వారి ట్రస్ట్ ద్వారా మానవతా సంస్థకి ఇప్పటికే ఎన్నో సపోర్ట్లు చేశారు, చాలా సపోర్ట్ చేస్తున్నారు. అలాగే రేట్ పేయర్స్ అసోసియేషన్ నారాయణ రెడ్డి గారు, ఆ సంస్థ మనకు గుంటూరులో ఉన్నటువంటి 10 లక్షల మంది జనాభాకి ఉపయోగపడే ప్రోగ్రాములు, గవర్నమెంట్ కూడా చేయలేనటువంటి, గవర్నమెంట్ని నిలదీసి ప్రజలకి ఆరోగ్యాన్ని, పారిశుధ్యాన్ని, నీటిని, మంచినీటిని పారిశుధ్యంగా ఇచ్చేటట్టు, గవర్నమెంట్ పనులు బాగా జరిగేటట్టు ఆ రేట్ పేయర్స్ అసోసియేషన్ ద్వారా ఎన్నో గొప్ప కార్యక్రమాలు జరుగుతున్నాయి. అటువంటి సంస్థల ద్వారా మనందరం కలిసి ముందుకు వెళితే మన మానవతా సంస్థే కాదు, మిగిలిన సంస్థల ద్వారా మనం ముందుకెళ్తే, మనం మానవతా ద్వారా 500 పనులు చేస్తే మిగిలిన సంస్థలతో కలిపి మనం కలిసి ముందుకు వెళుతూ ఉంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఎడ్యుకేషన్ స్టెప్లో సుబ్బారావు గారు స్టూడెంట్స్ని, టీచర్స్ని, ఎడ్యుకేటర్స్ని, పేరెంట్స్ని అందరినీ మోటివేట్ చేస్తూ రాష్ట్రంలో గుంటూరులో ఎన్నో గొప్ప గొప్ప సేవా కార్యక్రమాలు అరవింద్ గారు వీళ్ళు చేస్తున్నారు. సెంటర్ ఫర్ సోషల్ సైకాలజీ, రుద్ర చారిటబుల్ ట్రస్ట్, అమ్మా చారిటబుల్ ట్రస్ట్, మన కోవిడ్ ఫైటర్స్, చెప్పుకుంటూ పోతే కొన్ని గుంటూరులో ఒక 100 గొప్ప సంస్థలు ఉన్నాయి. అందరం కలిసి ఐకమత్యంగా ఒకళ్ళకొకళ్ళు సలహాలు ఇచ్చుకుంటూ ముందుకు వెళ్తే గొప్ప సేవలు మనం పేదవారికి అందిస్తూ మంచి సమాజాన్ని నిర్మించే దానిలో మనందరం భాగం అవ్వాలని కోరుకుంటూ, ఈరోజు డాక్టర్ రత్తయ్య గారు కూడా వచ్చారు. వారు కొన్ని పార్కుల్ని మనకి గుంటూరులో ఎన్విరాన్మెంట్ని డెవలప్మెంట్ కోసం ఎంతెంతో గొప్ప కార్యక్రమాలు చేస్తున్నారు. వారు మనకి చైర్మన్గా, ఎన్విరాన్మెంట్ విభాగంలో చైర్మన్గా ఉండమని కోరాము. వారు ఈరోజు యాక్సెప్ట్ చేస్తారనుకుంటున్నాము. వారి సారథ్యంలో గుంటూరులో ఒక హరిత గుంటూరులాగా మార్చేదానికి అదొక విభాగం. మనం మొత్తం దానిలో 9 విభాగాలు రాస్తున్నాయి. దాంతోపాటు ఇందాక మేడం గారు చెప్పినట్టు అవయవదానం, నేత్రదానం, వీటి ద్వారా మనం ఎన్నో ప్రజలకి, మనం చనిపోయిన తర్వాత కూడా బ్రతికుండేలాగా నేత్రాలు దానం చేసి బ్రతకొచ్చు, అలాగే అవయవదానాలు చేసి బ్రతకొచ్చు. ఇటువంటి ఎన్నో కార్యక్రమాల ద్వారా మనకు ముందుకు వెళ్ళేలాగా అందరూ ఇక్కడికి వచ్చిన 300 మంది కనీసం తలా ఒక 10 మందిని మానవతాలో చేర్పిస్తే మనం ఒక సంవత్సరంలోనే 3000 మంది అవుతాం. కాబట్టి కొంచెం శ్రద్ధ తీసుకుని ఒక 10 మందిని మీ మంచి కార్యక్రమం అని చెప్పి మీరు, ఎందుకంటే వారు ఇక్కడికి రానప్పుడు వారికి తెలియదు, న్యాచురల్గా మనం చెప్తేనే తెలుస్తుంది. ఈ 300 మంది ఇంకో 10 మంది అంటే 3000 మందిని మనం ఒక సంవత్సరంలో చేర్పిస్తే, ఆ 3000 మంది ఇంకొక 5గురిని చేర్పించినా మనం ఒక 2-3 సంవత్సరాల్లో ఒక గొప్ప సంస్థలాగా మిగిలిన అన్ని సేవా సంస్థలతో పాటు ముందుకు వెళ్ళి గొప్ప కార్యక్రమాలను తీసుకెళ్దామని చెప్పి కోరుకుంటూ, గుంటూరులో సభ్యత్వాల విషయంలో వాళ్ళు కొంతవరకు 1000 వరకు టచ్ చేయాలనుకుంటే కొన్ని కారణాల వల్ల అవ్వకపోయినా విమల కుమారి గారి ఆధ్వర్యంలో మానవతా కార్యక్రమాలు సింగిల్ కంప్లైంట్ లేకుండా, ఎక్కడ ఎటువంటి డిస్ప్యూట్ లేకుండా ఒక అద్భుత కార్యక్రమం మానవతాకు ఒక ఎగ్జాంపుల్గా నిలిచింది మన విమల కుమారి గారు. ఎందుకంటే క్వాంటిటీ పెంచుకొని గొడవలు పడము, ఆర్థిక లావాదేవీలు, డయాసులు మాట్లాడాలి, ఈ తలనొప్పుల కంటే స్లో గ్రోత్ వచ్చినా
డిసిప్లిన్ గ్రోత్ రావాలనేది మానవతా లక్ష్యం. 110 మండలాలు రాష్ట్ర వ్యాప్తంగా ఉంటే ఎక్కడా కూడా ఇంచుమించు ఎక్కడ సింగిల్ డిస్ప్యూట్ లేకుండా కమిటీలు ఎన్నికైతాయి, ట్రాన్స్పరెంట్గా అమౌంట్స్ ఖర్చు పెడతారు, అన్నీ కూడా బాగా జరుగుతున్నాయి. క్రితం సంవత్సరం మన విమల్ కుమార్ గారి ఆధ్వర్యంలో సుబ్రహ్మణ్యం గారు సెక్రటరీగా, సాయిరామ్ గారు ట్రెజరర్గా, వాళ్ళ టీంలో అనేక మంది ముఖ్యమైన వ్యక్తుల కలయిక ద్వారా మానవతా సేవా కార్యక్రమాలు మాత్రం చాలా అద్భుతంగా పబ్లిక్లోకి తీసుకెళ్లారన్నది వాస్తవం. దీనికి లక్ష్మణ్ రెడ్డి గారి ఆర్థిక సహకారము, ఆయన కూడా తన కార్యాలయాన్ని అక్కడ మానవతాకు వినియోగించుకోవడానికి ఒక అవకాశం ఇవ్వడం, ఆయనకు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మిత్రులారా, మానవతా సంస్థ డొనేషన్స్కి అస్సలు వెళ్ళి అడగద్దనే చెప్తాం మేమైతే. మా మాట వింటారు, ఓసారి వినరు. డొనేషన్స్ అనేటివి వాళ్ళు ఇష్టపడి మనకిస్తే మనం తీసుకోవాలి తప్ప వాళ్ళ దగ్గరికి పోయి చేయి చాసి డబ్బులు అడగడం మానవతాలో వద్దని చెప్తాం. దానివల్ల సంస్థకు నష్టమే జరుగుతుంది, ప్రయోజనం కాదు. సభ్యత్వాల విషయంలో మాత్రము ఏదో ఒక రూపంలో ఎక్కువ మందిని చేర్పించమనే చెప్తాం. ఎందుకంటే విలువలతో కూడిన ఈ మానవతా సంస్థ సమాజంలోని కులమతాలకు అతీతంగా అందరినీ ఎక్కువ మందిని ఒక ప్లాట్ఫామ్ మీదకి తీసుకొస్తే విలువలు కలిగిన వ్యక్తులు ఎక్కడ ఉంటారో వాళ్ళు చేసే ఆలోచనలు, వాళ్ళు చేసే కార్యక్రమాలు భగవంతుడు వీక్షిస్తాడు. ఇది ఎంత పెద్ద కుటుంబం అయితే అంత ఉపయోగం ఉంటుంది. సమాజంలో ఎవరు ఒంటరి వాళ్ళు కాదు, ఒక పెద్ద కుటుంబం, మానవతా కుటుంబం ఉంది. ఎవరికి కష్టాలు వచ్చినా, కన్నీళ్ళు వచ్చినా మానవతా సంస్థ వెన్నుదన్నుగా ఉంటుందనే ఒక గొప్ప మెసేజ్ ఇచ్చే దిశగా మానవత వెళ్తూ ఉంది. కాబట్టి ఏదో ఒక రోజు ప్రతి ఇంటి నుంచి ఒకరు మానవతాలో ఎందుకు ఉండకూడదనే రోజు వస్తే భారతదేశంలో ఉండే ప్రధాని సైతం మానవతా వైపు చూసే రోజు ఖచ్చితంగా వస్తుంది. మానవతా చరిత్ర పుటల్లో నిలిచిపోతుందని మీకు తెలియచేస్తూ, సభ్యత్వాలను గణనీయంగా పెంచాలని చెప్పి కొత్తగా ఛార్జ్ తీసుకోబోతున్న అధ్యక్షులు శ్రీనివాస్ గారు, అట్లాగే శరత్ గారు సెక్రటరీ, తర్వాత కోశాధికారి మామూలుగా సాయిరామ్ గారు కంటిన్యూ అవుతున్నారు. ఆ కొత్త టీం కూడా 4 డిజిట్స్ కాదు, 1000 కాదు, 1500 మినిమం గుంటూరులో పెట్టుకోవాలి. ఇప్పుడు మీకు ఎందుకంటే కడప ఈయన రామాంజనేయుడి విట్నెస్ 2500 లాస్ట్ ఇయర్, ఈ సంవత్సరం 2800కి వెళ్తున్నారు. మీకు మరీ సమీపంగా ఉండే అంశం ఒకటి చెప్తాను. మీరు హనుమాన్ జంక్షన్ చూసే ఉంటారు, అది పెద్ద టౌన్ ఏం కాదు. ఒక కోటేశ్వరరావు, మారుపోయిన కోటేశ్వరరావు అని ఒక రిటైర్డ్ ఎంఈఓ, వాడు చైర్మన్, 2200 మందిని చేర్చినాడు హనుమాన్ జంక్షన్లో లాస్ట్ ఇయర్. మరి ఆ లెక్కన గుంటూరులో ఎంతమంది చేరాలనో చూడండి. కాబట్టి సభ్యత్వాల విషయంలో కొత్త టీం వాళ్ళు ప్రత్యేకమైన శ్రద్ధ కనపరిచి మానవతా సంస్థ తెలియనివాడు గుంటూరులో లేడు అనే దిశగా మీ వంతు కృషిని జరిపి మానవతా సంస్థను అద్భుతంగా తీర్చిదిద్దాలని ఆశపడుతున్నాను. మిత్రులారా, మానవతా సంస్థ నేను ఎందుకు వచ్చానంటే రమేష్ పట్టుబట్టాడు, నేను రాలేనని కూడా చెప్పాను. ప్రమాణ స్వీకారాల కింద అయితే పిలవండి, మీది అయిపోయింది కదా, మళ్ళా నన్ను రెన్యువల్కి ఎందుకు రమేష్ అంటే, లేదండి తప్పనిసరిగా రావాలన్నాడు. ఆయన మాట ప్రకారం బయలుదేరినాం. మాకేమో దారేంటి వర్షమే దర్శనమిచ్చింది, ఇక్కడ కూడా వర్షం పడుతూనే ఉంది. ఉదయం పెద్దగా సహకరించకపోయినా అటెండెన్స్ పర్వాలేదు, బాగానే వచ్చున్నారు, సంతోషం. మీరందరూ కూడా కలిసి మనం ఏదో పోగొట్టుకుంటున్నామని మనం అనుకుంటాం. 600 కట్టడం వల్ల మనకేమీ నష్టం లేదు. ఈ విధంగా మనం కట్టి మంచి పవిత్రమైన కార్యక్రమాలు చేయడం వల్ల మన ఆయు ప్రమాణం పెరుగుతుంది. అది మానవ జీవితంలో వెల కట్టలేని సంపద. కాబట్టి ఆ దిశగా మీ అందరూ కూడా ముందుకెళ్ళి గుంటూరు అనేది రాష్ట్రంలోనే నంబర్ 1 అనే దిశగా వెళ్ళేటట్టు చేయాలి. ఎందుకంటున్నానంటే రమేష్ నాకు మీ మాదిరి కొత్త కాదు, 20 సంవత్సరాల పై నుంచి రమేష్ నాకు కొలీగ్. రమేష్ మీరు 600 కట్టడానికి వెనక ముందు ఆలోచిస్తున్నారేమో, కానీ ప్రతి సంవత్సరం 50,000 నుంచి ₹1,00,000 సొంత డబ్బు రమేష్ మానవత ఖర్చు పెడుతున్నాడు, తక్కువ కాదు. ఆ విధంగా ఏదో కొన్ని లెక్కలు వేసుకొని వాళ్ళు గొప్ప వీళ్ళు గొప్ప అనుకోవచ్చు, కానీ అటువంటి గొప్ప నిజాయితీ ఆఫీసర్, అంత త్యాగంతో ఆయన పనిచేస్తున్నాడు. ఆయన వచ్చి 600 అడిగినప్పుడు అందరూ కూడా కష్టమో నష్టమో అందరూ కూడా మమేకం కాండి. ఆ రోజు మనకు తృప్తిగా మనం
ఒక మంచి కార్యక్రమంలో మనం ఇచ్చిన ప్రతి రూపాయి, ప్రతి నిమిషము కూడా సమాజానికి ఉపయోగపడే దిశగా మనం తీర్చిదిద్దుకున్నాం. మిత్రులారా, సమయం విషయానికి వస్తే అది చెప్పకూడదైనా చెప్తున్నాను. హ్యూమన్ మైండ్ 90 మినిట్స్ మాత్రమే సక్రమంగా రిసీవ్ చేసుకుంటుంది ఏదైనా చెప్పేటప్పుడు. ఆ సమయం దాటిపోతే రిజెక్ట్ చేస్తుంది, విందు. డయాస్ మీద ఉండేటప్పుడు మాకు అర్థం కాదు. కింద వాళ్ళ బాధ ఎట్లుంటుందంటే, వాళ్ళు చెప్పింది, వీళ్ళు చెప్పింది, అందరూ చెప్పింది వినేటప్పటికి ఇంకో రెండో మీటింగ్ అంటే వైరాగ్యం వచ్చే పరిస్థితి వస్తుంది. కానీ అంత దూరం నుంచి వచ్చి నేను మాట్లాడకుండానే వెళ్ళిపోతే అది అగౌరవం అవుతుంది. తప్పనిసరి పరిస్థితుల్లో నేను ఎక్కడికి వెళ్ళినా ఉపనిషత్తుల గురించి చెప్పే ఒక సాంప్రదాయం ఉంది. సమయం ఇప్పటికే లేట్ అయిందనేది నోటీస్ చేసి ఉన్నాను. అయినా కూడా సాధ్యమైనంత క్లుప్తంగా నాకు తెలిసిన కొన్ని విషయాలు, 2-3 విషయాలు ఉపనిషత్తుల్లోటివి. అవి కూడా మనకు ప్రాచీన ఋషులు ఇచ్చిన జ్ఞాన సంపద. అది భారతదేశంలో పుట్టి ఆ జ్ఞాన సంపదను గురించి కనీసం తెలుసుకోవాల్సిన బాధ్యత మనకుంది. కాబట్టి కొన్ని ముఖ్యమైన విషయాలు మీతో ముచ్చటించి తదుపరి కార్యక్రమానికి కొత్త కార్యవర్గం లేట్ అయ్యే కొద్దీ నాకు యాంగ్జైటీ. వాళ్ళకు కొంత సమయం ఇవ్వాలి, వాళ్ళు మాట్లాడాలి, వాళ్ళు ఏం చేస్తారో వాళ్ళు చెప్పాలి. అంతా అయిపోయి భోజనాలకు లేచేటప్పుడు వాళ్ళకి ఇస్తే ఏం చేస్తారు వాళ్ళు? కాబట్టి ఆ సమయాన్ని కూడా దృష్టిలో పెట్టుకొనే నా సహకారం నేను సాధ్యమైనంత వరకు నేను తగ్గించుకునే ప్రయత్నం నేను చేస్తా. నా ప్రయత్నం అది. ఒకవేళ నేను క్రాస్ అయిపోతూ ఉంటే మిత్రులు రమేష్ గారు నాకు హింట్ చేస్తే నేను స్టాప్ చేసేస్తాను. ఉపనిషత్తు ఏమంటుందంటే, భగవంతుడు అనేవాడు ధర్మం వేరు కాదు, దైవం వేరు కాదు. ధర్మరూపంలో దర్శనమయ్యేది కూడా భగవంతుడే. అంటే మనం ధర్మాన్ని ఆచరిస్తున్నామంటే దైవాన్ని ఆరాధించినట్లే లెక్క. అందుకని ఏంటంటే సృష్టిలో ఉండే ధర్మాలు ఏంటంటే 2 ధర్మాలు ఉన్నాయి మన దేహానికి. ఆహారం స్వీకరించినాం, కొంత దేహంలో కలిసిపోతుంది, కొంత వ్యర్థంగా బయటికి పోతుంది. కానీ ఒక స్త్రీ విషయంలో తీసుకొని చూస్తే భగవంతుడు ఉన్నాడా లేడా అని ఆయన చర్యలకి ఉపనిషత్తులు ఇచ్చిన శ్లోకం చెప్తున్నా, నేను సొంతంగా ఏం చెప్పడం లేదు. ఐతరేయోపనిషత్తు, మీరు కావాలంటే మళ్ళీ ఆదిశంకరాచార్యులు రాసిన 10 ఉపనిషత్తుల్లో ఒకటి. ఐతరేయోపనిషత్తు చూస్తే తత్ శ్రీయ ఆత్మభూయం గచ్చతి యదా స్వమంగం తదా తస్మాదేనాం నహినస్తి శాశ్వైతమాత్మానం అత్రాగతం భావయతి. అంటే దీని అర్థం ఏంటంటే చాలా అతి ముఖ్యమైన శ్లోకం అది. తల్లి గర్భములో శిశువు ఏర్పడిన తరువాత శిశువుకి తల్లి ఆహారం అందించలేదు, తల్లి ఆహారం స్వీకరిస్తుంది. తన గర్భములో ఉండే శిశువుకి తల్లి ప్రత్యక్షంగా ఆహారం అందించలేదు. ఎవరు అందిస్తున్నారండి? ఎవరు అందిస్తున్నారు? ఇక్కడ ఎవడో వేరేవాడు అందిస్తున్నాడు. ఎవడు వాడు అనేది మనం ఒకసారి ఆలోచన చేయమంటుంది ఉపనిషత్తు. రెండోది, అతి సూక్ష్మ రూపంలో మొదలైన తల్లి గర్భంలో శిశువు 9 మాసాలకు సంపూర్ణ అవయవాలతో ఎదుగుతుంది. ఎదుగుదలకు తల్లి కారణం కాదు. మూడో అంశం, ఆ గర్భంలో ఉండే శిశువు తల్లి దేహంలో ఆహారం మాదిరి కలిసిపోలేదు, బయటికి వెళ్ళిపోలేదు, వృద్ధి చెందుతూ ఉంది. ఇక్కడ మూడో ధర్మం వచ్చింది. ఇది ఉపనిషత్తు చెప్పేది. ఏదైనా బయట నుంచి మన శరీరంలోకి వస్తే దేహంలో కలిసిపోవాలి లేదా బయటికి పోవాలి. ఇక్కడ దేహంలో కలిసిపోవడం లేదు, బయటికి వెంటనే వెళ్ళిపోవడము లేదు. 9 మాసాల కాలం వృద్ధి చెందుతూ ఉంది. కారణమేమి? తల్లి ఆహారము స్వీకరించింది, బిడ్డకు ఆహారం అందించిన వాడు ఒకడున్నాడు, తల్లి అందించలేదు. అతి సూక్ష్మ రూపంలో ఉన్న శిశువు సంపూర్ణ అవయవాలతో వృద్ధి చెందడానికి కారణమైన వాడు ఒకడున్నాడు, తల్లి కారణం కాదు, నిమిత్త మాత్రమే తల్లి. 9 మాసాల కాలాన్ని నిర్ణయించిన వాడు ఒకడున్నాడు, అది డాక్టరు కాదు, తల్లి కాదు, తండ్రి కాదు. ఎవరు నిర్ణయించాడు? 9 మాసాల కాలాన్నే మనం ఎందుకు పట్టుకొని ఉన్నాం? ఆ కాల నిర్ణయం చేసిన వాడు ఒకడున్నాడు, అది మనం కాదు, మనం నిర్ణయించలేదు. నిర్ణయించిన వాడు ఒకడున్నాడు, వాడెవడో ఒక్కసారి మీరు ఆలోచన చేయండి. బిడ్డ పుట్టగానే బిడ్డ జీవించడానికి అవసరమైన అమృతాహారాన్ని తల్లిలో సిద్ధం చేసిన వాడు ఒకడున్నాడు.
ఈ ప్రశ్నలన్నిటికీ మీరు సమాధానం చెప్పండి. భగవంతుడు నాకు ఎక్కడ కనపడలేదు, లేడు. నీ కంటి మీద ఉండే విద్యుత్ శక్తి ఉందో లేదో వైర్లో నువ్వు చెప్పలేవు. ఒక వైర్లో విద్యుత్ ఉందా లేదా అంటే టెస్టర్ పెట్టో లైట్ వేసో చూస్తే కానీ ఉందో లేదో చెప్పలేము. కంటికి కనిపించినంత మాత్రాన భగవంతుడు లేడు, నాకు కనపడలేదు కాబట్టి అంత అబద్ధము, మోసము ఏదోనని చెప్పాల్సిన అవసరం లేదు. ఈ ప్రశ్నలు అడుగుతూ ఇంతకంటే భగవంతుడు ఉన్నాడనడానికి ప్రబల నిదర్శనం ఏమి కావాలి అని ఉపనిషత్తులో రాసింది. ఆ విషయమే మీకు చెప్తున్నా నేను. అంటే తల్లి గర్భములో సూక్ష్మ రూపములో మొదలైన శిశువు వృద్ధి చెందడానికి కానీ, ఆహారం స్వీకరించడానికి కానీ, 9 మాసాల కాలం తర్వాత జననానికి కారణానికి కానీ, తల్లిలో అమృతాహారం సిద్ధం కావడానికి కానీ ఎవడో ఒకడు కారణమై ఉన్నాడు. ఆ కారణమైన వాడు ఎవడు అని మీరు ప్రశ్నిస్తే భగవంతుడు ఉన్నాడా లేడా అనే వాస్తవం మీకు అర్థమవుతుంది. ఇది మొట్టమొదటి దశ. ఇక రెండో అంశం, తైత్తిరీయోపనిషత్తులో మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్యదేవో ఈ పదాలు పదే పదే వింటూనే ఉంటారు. వీటి గురించి దాని కనెక్టివిటీ మీకు చెప్తాను. 9 మాసాల తరువాత ఆ పసిపాయంలో ఉండే బిడ్డకి రక్షణ కావాలి. బిడ్డ తనంతట తాను ఎదిగి ముందుకు రాలేదు. అందులో నా బిడ్డ, నా ప్రాణం పోయినా పర్వాలే, నా బిడ్డ బ్రతకాలనే మమకార బంధం తల్లిలో నింపినవాడు ఒకడున్నాడు. లేకపోతే ప్రతి తల్లి బిడ్డ పట్ల అంత ప్రేమ ప్రదర్శించదు. భగవంతుడు మమకార బంధాన్ని తల్లిలో నింపినాడు. ఆపరేషన్ చేసేవాడు మీరు కావాలంటే విచారించండి. తల్లి కానీ బిడ్డ కానీ ఎవరో ఒకరు బ్రతుకుతారండి. ఇద్దరు బ్రతికే అవకాశం లేదంటే తల్లి చెప్పే సమాధానం ఏంటంటే నా ప్రాణం పోయినా పర్వాలే, నా బిడ్డ బ్రతకాలి అని చెప్పేది. ఈ సృష్టిలో నా ప్రాణం పోయినా పర్వాలే, నా బిడ్డ బ్రతకాలనే వాళ్ళు ఒక తల్లి మాత్రమే. ఈ సృష్టిలో అంత ఆ మాతృత్వానికి ఇది ఇచ్చినారు. భగవంతుడు ఏమంటాడంటే 9 మాసాలు నేను రక్షించాను గర్భంలో. 9 మాసాల తర్వాత బాల్యమంతా కూడా 9 సంవత్సరాల వరకు పిల్లవాడు అపమార్గంలో వెళ్లకుండా సక్రమ మార్గంలో పెంచవలసిన బాధ్యత తల్లిది. మాతృదేవో భవ. తల్లి అనేది నా బిడ్డ, వాడు నన్ను ఏం చూడలా చేయలేదని కాదు. వాడిని నువ్వు ఏ విధంగా పెంచుతున్నావు, వాడు తప్పు చేస్తే వాని తప్పు కాదు, అది నీ తప్పు. ఎందుకంటే వాడు పసిప్రాయంలో ఒడిలో నువ్వు చెప్పినట్టు వాడు వినే పరిస్థితిలో ఉన్నప్పుడు వాడిని సక్రమంగా తీర్చిదిద్దవలసిన బాధ్యత నీ మీద ఉంది. అక్కడ 9 సంవత్సరాలు తల్లి బాధ్యత అయిపోయింది. తరువాత బాధ్యత ఎవరిది? తండ్రిది. 9 సంవత్సరాల తరువాత 18 సంవత్సరాల వయసు వచ్చే వరకు ధర్మం అంటే ఏంటో తెలియాల్సిన బాధ్యత తల్లి మీద పెట్టినాడు. పిల్లవానికి ధర్మాన్ని నేర్పించవలసిన బాధ్యత ఎవరికి ఇచ్చాడు అంటే తండ్రి మీద పెట్టాడు. అది ఎందుకు పెట్టారు, తల్లి ఏంటి తండ్రి ఏంటి అనేది కూడా నేను చెప్తాను. 18 సంవత్సరాలు వచ్చిన తరువాత వానికి భగవంతుడు వివేక జ్ఞానాన్ని ఇచ్చినాడు. అంటే మంచి చెడ్డ తెలుసుకునే జ్ఞానం 18 సంవత్సరాలకు వస్తుంది కాబట్టి, వానికి మానసిక పరిపక్వత వచ్చింది కాబట్టి వానికి ఓటు హక్కు ఇస్తున్నాం. తప్పు చేస్తే 18 సంవత్సరాల తరువాత వాడిని తీసుకుపోయి శిక్షిస్తారు. 18 సంవత్సరాల లోపు తప్పు చేస్తే తల్లిదండ్రులను పిలిపిస్తారు పోలీస్ స్టేషన్కి. ఎందుకు తప్పు చేశాడు మీ పిల్లవాడు అంటారు. వానికి వేసే శిక్షలు వేరుగా ఉంటాయి. అంటే తెలిసి తెలియని వయస్సులో వాడు పనిచేశాడు అంటే, ఈరోజు ఒక్క సత్యం మీకు చెప్తున్నా, మా పిల్లవాడు మా మాట వినలా, మా వాడు ఇట్లా పొరపాటుగా పోతున్నాడు, మా మాట వినకుండా తయారైనాడు, ఇవన్నీ చెప్పడం వట్టి మాట. మీ పిల్లవాడు చేసే ప్రతి తప్పుకి 9 సంవత్సరాల వరకు తల్లిని శిక్షిస్తాము. 9 నుంచి 18 సంవత్సరాల వరకు మీ పిల్లవాడు ఏదైనా తప్పు చేసి సమాజానికి హాని చేస్తే తండ్రిని శిక్షిస్తాము అని చెప్పి కన్నా ఖచ్చితంగా శిక్షలు వేస్తే ఈ సమాజమే ఒక శాంతి నికేతనం అవుతుంది. ఏ పిల్లవాడు తప్పు చేయడు. ఆ బాధ్యత తల్లిదండ్రులు తీసుకోవడం లేదు. వైఫల్యం పిల్లల్లో లేదు, పిల్లల పెంపకంలోనే లోపం వస్తూ ఉంది. ఈ లోపాన్ని కన్నా సరిదిద్దగలిగితే ఈ సమాజ స్వరూపమే మనం మార్చేయగలుగుతాం. కాబట్టి ఇప్పుడు మనం అర్థం చేసుకోవాల్సింది, 9 మాసాల కాలం భగవంతుడు రక్షించాడు, 9 సంవత్సరాల కాలం తల్లి రక్షిస్తూ ఉంది, 18 సంవత్సరాల వరకు తండ్రి రక్షిస్తున్నాడు. 18 సంవత్సరాల నుంచి తుది శ్వాస వరకు వానికి భగవంతుడు ఇచ్చిన వివేక జ్ఞానం మంచి చేసినా చెడు చేసినా
అది వానికే ఉంటుంది. అవన్నీ కూడా 18 సంవత్సరాల తర్వాత ఏం జరుగుతుందంటే, మీరు చేసే ప్రతి ఆలోచన, మిత్రులారా ఒకసారి గుర్తుపెట్టుకోండి, మీరు చేసే ప్రతి ఆలోచన, ప్రతి కార్యక్రమము మీ మనస్సులోనే రికార్డ్ అయిపోతుంది. మీరు తప్పు చేసినా మంచి చేసినా, మీరు చేసే ప్రతి సంకల్పము ప్రతి క్రియ కూడా మీ మనస్సులోనే రికార్డ్ అయిపోతుంది. దాన్ని సంస్కారాలు అని పెట్టారు. స్వామి వివేకానందుడు చెప్తాడు, ఆ రికార్డ్ అయ్యే పదాన్ని సంస్కారాలు అని చెప్పంటారు. ఆ సంస్కారాలు అనేటివి మన స్థూల దేహం నశిస్తే సంస్కారాలు నశించవు. ఇంతవరకు ఉపన్యాసం ఇచ్చినటువంటి గౌరవనీయులు పూజ్యులు వ్యవస్థాపకులు రామచంద్రారెడ్డి సార్ గారికి, అదేవిధంగా రామచంద్ర సార్ గారికి, తెనాలి చైర్మన్, అదేవిధంగా బోస్ గారికి, మిగతా కార్యవర్గ సభ్యులు, ఇక్కడ విచ్చేసిన మానవతా కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాం. మరి ఇందాక మానవతా సంస్థ గురించి చెప్పడం జరిగింది. 2004వ సంవత్సరంలో మానవతా సంస్థ ఏర్పాటై నైతిక విలువల ప్రాతిపదికన వీళ్ళందరినీ ఒక చోట చేర్చాలనేటటువంటి తపనతో రామచంద్రారెడ్డి సార్ గారు ఈ మానవతా సంస్థను సమాజానికి అందించడం జరిగిందని చెప్పక తప్పదు. విలువలు పడిపోతున్న నేటి సమాజంలో మానవతా సంస్థ యొక్క ఆవశ్యకత ఎంతగానో ఉంది అని అనేసి చెప్పవచ్చు. ఇది ఒక పెద్ద కుటుంబం, మానవతా కుటుంబం అనేటటువంటిది ఒక సమాజంకి అందించినటువంటి గొప్ప వ్యక్తి రామచంద్రారెడ్డి గారు. ఇది ఈ సంస్థను 2019వ సంవత్సరంలోనే గుంటూరులో ఏర్పాటు చేయాలనే ప్రయత్నం చేశాం. అయితే కరోనా వల్ల లేట్ అయ్యి 2022వ సంవత్సరంలో ఇక్కడ ఏర్పాటు కావడం జరిగింది. మరి గుంటూరు అనేటటువంటిది ఇట్ ఈజ్ ఎ బ్యాక్ బోన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, అందరికీ తెలిసినటువంటి విషయమే. చైతన్యానికి కూడా మారు పేరు గుంటూరు. స్వాతంత్రోద్యమంలో తీసుకున్నా కూడా గుంటూరు వాసుల యొక్క పాత్ర గణనీయమైనది అని అనేసి చెప్పవచ్చు. అదేవిధంగానే 2022వ సంవత్సరంలో మానవతా సంస్థను ఇక్కడ ఏర్పాటు చేస్తే మరి పావులూరి రమేష్ గారి యొక్క ఆధ్వర్యంలో 1000 మంది సభ్యత్వాలు అనేటటువంటిది తీసుకోవడం జరిగింది. ఇట్ ఈజ్ ఎ గ్రేట్ థింగ్ ఇన్ ఆంధ్రప్రదేశ్. ఎందుకంటే నేను సార్తో పాటు కూడా రాష్ట్ర వ్యాప్తంగా తిరుగుతుంటా కాబట్టి చెప్తున్నా, 1000 మందిని మొట్టమొదట చేర్పించినటువంటిది ఎక్కడ ఏ యూనిట్లో కూడా లేదు. ఆ విధంగా వారి యొక్క టీము, వారి యొక్క సారథ్యంలో గుంటూరులో మానవతా సంస్థ చేసేటటువంటి కార్యక్రమాలు అనేటటువంటివి నిర్విఘ్నంగా జరుగుతున్నాయి. మరి లాస్ట్ ఇయర్ మేడం గారి యొక్క ఆధ్వర్యంలో అనేక కార్యక్రమాలు జయప్రదం చేయడం జరిగింది. అదేవిధంగా ఈ సంవత్సరం కూడా మరి శ్రీనివాస్ గారి యొక్క ఆధ్వర్యంలో కొత్తగా వచ్చేటటువంటి వారి యొక్క కార్యవర్గ సభ్యులందరూ కూడా ఇంకా మున్ముందు మనం ప్రయత్నం చేసి లాస్ట్ ఇయర్ కన్నా ఎక్కువ కార్యక్రమాలు చేయాలని వారికి సూచిస్తున్నాం. అదేవిధంగా మానవతా సంస్థ ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా 115 శాఖలు 72,000 మంది కార్యకర్తలతో ఈరోజు సేవా కార్యక్రమాలు అనేటువంటి కొనసాగించబడడం జరుగుతుంది. మరి కొత్త కార్యవర్గానికి పాత కార్యవర్గం మీరందరూ కూడా చేసినటువంటి సేవలు గుంటూరు వాసులు గుర్తుపెట్టుకుంటారు. గుంటూరు వాసులే కాకుండా మన రాష్ట్ర వ్యాప్తంగా కూడా మీరు చేసినటువంటి సేవలు గుర్తుపెట్టుకోవడం జరుగుతుంది. కాబట్టి పాత వర్గానికి ధన్యవాదాలు తెలుపుతూ కొత్త వర్గానికి కూడా ఆహ్వానం పలుకుతూ వారు కూడా శక్తి వంచన లేకుండా మానవతా సంస్థను బలోపేతం చేసి గుంటూరు ప్రజలందరికీ కూడా సేవా కార్యక్రమాలు కొనసాగిస్తారని ఆశిస్తూ నాకు ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి అధ్యక్షుల వారికి ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తున్నా. థ్యాంక్ యూ అనండి. ఈరోజు సుమారు ఒక 7 ఈ విద్యానిధికి
అనౌన్స్ చేసి ఇచ్చారు. వారు అమౌంట్స్ కొంతమంది మానవతాకి డైరెక్ట్గాను కొంతమంది చెక్కులు తయారు చేసి ఇచ్చారు. ఇప్పుడు సమయాభావం వలన ఒక చెక్కు ఈ బాక్స్లో వేసి ఇనాగరేషన్ చేయడం జరుగుతుంది. మిగిలిన చెక్కులన్నింటినీ కొన్ని చెక్స్ వచ్చినాయి, అవి ఈ విద్యానిధిని ఇనాగరేషన్ చేయడానికి లక్ష్మణ్ రెడ్డి గారి చేతుల మీదుగా చేస్తుంది. సార్, నూతలపాటి తిరుపతి గారు విద్యానిధికి 20,000 అనౌన్స్ చేశారు. వారు కూడా మొన్న నాకు అమౌంట్ పంపించారు. దాన్ని దీనిలో వేసేయండి. సంతకం లేదు కాబట్టి ఇబ్బంది లేదు. ఓకే. సో సమయాభావం వలన మిగిలిన వారి చెక్కులను ఒక్కసారి సాయిరామ్ గారు వారిని రమ్మనండి. 25,000 అనౌన్స్ చేసిన వారు. ఓకే. సుబ్రహ్మణ్యం, దేవుడు ఉన్నాడా లేడా, వేదాలు ఉన్నాయా లేవా, ఉపనిషత్తులు ఉన్నాయా లేవా? ఐఎమ్ సారీ, దట్ ఈస్ ఎ సబ్జెక్ట్ ఆన్ విచ్ ఐ కెనాట్ స్పీక్. దేర్ఫోర్ దిస్ ఈస్ ఎ ఫంక్షన్ వేర్ ఐ షుడ్ నాట్ హ్యావ్ కమ్ అట్ ఆల్. రమేష్ గారు నన్ను పిలిచినప్పుడు ఈ విషయాలు నాకు చెప్పలే. చెప్పుంటే నేను వచ్చి ఉండేవాడి కాను. నేను ఈ ఫంక్షన్లో మాట్లాడడం నాకు ధర్మం కాదు, వినేవాళ్ళకి మీకు ధర్మం కాదు. సెలవు. మన చీఫ్ గెస్ట్ గారికి హానరబుల్ జస్టిస్ డాక్టర్ కేజీ శంకర్ గారికి ఒక విధంగా క్షమాపణలు చెప్పాలి. ఎందువల్లంటే నేను వారిని ముఖ్య అతిథిగా రమ్మన్నప్పుడు వారు ఒక 24 hours టైం తీసుకున్నారు. నేను మానవతా సంస్థ గురించి, మానవతా ఆశయాల గురించి కొన్ని విషయాలు ఇంకా నేను క్లారిఫై పూర్తిగా చేయలేదనేది నేను పొరపాటు పడి ఉంటాను. ఎందుకంటే అంత గొప్ప వ్యక్తి హైదరాబాదులో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో జస్టిస్గా, హైకోర్టు జడ్జిగా చేసినటువంటి వారికి ఇంకా నేను చాలా క్లారిటీగా కొన్ని విషయాల్లో మౌలికమైన ఈ ఆధ్యాత్మికమైన విషయాలు కానివ్వండి, ఇంకేదైనా ఇంకొంచెం డీప్గా వెళ్ళి క్లారిఫై చేసి ఉంటే బాగుండేది. ఐఎమ్ రియల్లీ సారీ సార్. ఐ విల్ కమ్ టు యూ అండ్ రియల్లీ ఎక్స్ప్లెయిన్ యూ ది. అండ్ మేము తప్పకుండా మీలాంటి గొప్ప వారు రాష్ట్రంలో మానవతా సంస్థలు కానివ్వండి, లేకపోతే ఎవరైనా సరే ఈ టౌన్లో ఉన్నటువంటి వారిలో అత్యంత గౌరవనీయులు ఎవరు అనే దాని మీద ఉన్న 10 మందిలో ముఖ్యంగా జస్టిస్గా చేశారు అని అన్న తర్వాత మీరు ది హయ్యెస్ట్ రెస్పెక్టెడ్ మ్యాన్ అన్న వారు అనే ఉద్దేశంతో మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తే మీరు ఒప్పుకోవటం అనేది మేము చాలా 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 మీకు దృఢపడి ఉంటాము. ఎందువల్లంటే మీలాంటి వారి సలహాలు, మీలాంటి వారి సపోర్టు చాలా అవసరం. తప్పకుండా మాలో ఉన్నటువంటి ఏదైనా క్లారిటీ విషయంలో, ఏదైనా ఆధ్యాత్మిక విషయాలు కానివ్వండి, లేకపోతే ఏదైనా మౌలిక విషయాల్లో కానివ్వండి, సమాజానికి మంచి చేసే విషయంలో మీ అడ్వైజెస్ తప్పకుండా తీసుకుంటాము. మేము ఏదైనా చిన్న చిన్న విషయాల్లో క్లారిఫై నేను చేయలేకపోయినందుకు సభాముఖంగా మీకు చాలా సారీ చెప్తూ నేను విల్ కంటిన్యూ టు టేక్ యువర్ సపోర్ట్ సార్. పెద్దలు జస్టిస్ కేజీ శంకర్ గారితో నాకు దాదాపు 3 దశాబ్దాల పరిచయం ఉంది. వారు మానవతావాది, హేతువాది, సమాజం ముందుకెళ్లాలని తపన పడే వ్యక్తి. కానీ ఈరోజు సమావేశంలో పెద్దలు రామచంద్రారెడ్డి గారు మాట్లాడిన తర్వాత, అంటే మానవత అనే పేరు, మానవత్వం, మనుషులకి మేలు చేయాలి, సమాజానికి మేలు చేయాలి, అసమానతలు తగ్గాలి, పేదలు అభివృద్ధి కావాలి అనేది ఫోకస్గా ఉండాలి. పెద్దలు ఉపనిషత్తుల గురించి, గత కాలంలో ఉన్న మన అభివృద్ధిని గురించి, గత కాల విషయాల గురించి ఎక్కువ చెప్పారు. నేను అనుకోవటం మానవతా లక్ష్యం అది అని నేను అనుకోవటం లేదు. మానవత అనే సంస్థ యొక్క ప్రధాన లక్ష్యం అది ఉండకూడదు అనుకుంటున్నాను. ఎందుకంటే భారతదేశం ఒక
విభిన్న మతాలు, కులాలు, భాషలు, సంస్కృతి, ఆచారాలు, సాంప్రదాయాలు, నైసర్గిక స్వరూపాలున్న ఒక గొప్ప దేశం. అందులో ఒక భావజాలం, ఒక దృక్పథం, ఒక ప్రాచీన భావజాలాన్ని మాత్రమే మానవత ముందుకు తీసుకెళ్తే అందరినీ మనం కలుపుకెళ్ళలేం. మానవత అంటే మానవత్వం కోసం ఏర్పడిన సంస్థగా భావించాలి. మానవత అంటే అట్టడుగు వాళ్ళకి ఉపయోగపడే సంస్థగా భావించాలి. మానవత అంటే భారతదేశంలో అసమానతలను తగ్గించి అతి అట్టడుగున్న వారిని చేయబట్టి పైకి లేపేట్టుగా ఉండే సంస్థగా భావించాలి. ఇటీవలనే వరల్డ్ ఇన్ఈక్వాలిటీ ల్యాబ్ అని ఆ సంస్థ ప్రపంచంలో అసమానతలు ఎలా ఉన్నాయి అని ఒక నివేదిక ఇస్తే అత్యధిక అసమానతలు ఉన్న దేశం భారతదేశం. పైనున్న 1% చేతుల్లో, భారతదేశంలో ఉన్న ప్రజల్లో పైనున్న 1% చేతుల్లో 40% సంపద ఉంది. అట్టడుగున్న 50% చేతుల్లో 10% సంపద కూడా లేదు. ఇంత అసమానతలున్న సమాజంలో మానవత లాంటి సంస్థ అవసరం. ఇంత అసమానతలున్న సమాజంలో మానవత అనే సంస్థ ఈ అట్టడుగు వాడికి కావాల్సిన విద్య, వైద్యం, అవసరాలు, కనీస అవసరాలు తీర్చే సంస్థగా ఉండాలి. 2 సంవత్సరాల నుంచి నేను గమనిస్తున్నాను ఈ గుంటూరు నగరంలో రమేష్ నేతృత్వంలో బహుముఖ కార్యక్రమాలు, అది అన్నదాన కార్యక్రమం కావచ్చు, విద్యాదానాలు కావచ్చు, మెరిట్ విద్యార్థులకి స్కాలర్షిప్స్ ఇవ్వటం కావచ్చు, మెడికల్ క్యాంప్స్ నిర్వహించడం కావచ్చు, ఇట్లా బహుముఖ కార్యక్రమాలు నిర్వహిస్తూ అతి తక్కువ కాలంలోనే గుంటూరు నగరంలో ఒక అత్యున్నతమైన పేదలకి సహాయాన్ని అందించే సంస్థగా మానవత ఎదిగింది. భవిష్యత్తులో కూడా అలాగే ఎదగాలని నేను కోరుకుంటున్నాను. భవిష్యత్తులో కూడా ఈ సంస్థ ఒక భావజాలానికో, ఒక మతానికో, ఒక మత ప్రచారానికో, ఒక మన గతంలో మనం చాలా ప్రపంచంలో గొప్పగా ఉన్నామని చెప్పుకోవడానికో ఉపయోగపడే సంస్థగా ఉండకూడదని, దానికి భిన్నంగా ఈ సంస్థ ఈ దేశంలో ఉన్న పేదలకి, ఈ దేశంలో ఉన్న అట్టడుగు వర్గాల వారికి, ఈ దేశంలో కనీస అవసరాలు కూడా పొందలేని వారికి ఒక చేదోడుగా, ఒక ఊతంగా ఉండే సంస్థగా ఇది ఎదగాలని నేను కోరుకుంటున్నాను. ఆంధ్రప్రదేశ్లో ఇలాంటి సంస్థలు చాలా పనిచేస్తూ ఉన్నాయి. ఆ సంస్థలన్నింటి యొక్క వివరాలు సేకరించి మానవత లాంటి ఒక సేవా తత్పరత కలిగిన సంస్థల సమ్మేళనం ఒకటి గుంటూరులో జరపాలనుకుంటున్నాను. దానికి మానవతా సహకారం కావాలని కోరుకుంటున్నాను. కొన్ని వందల సంస్థలు పనిచేస్తున్నాయి. వారందరినీ మనం గుంటూరు ఆహ్వానించి వారి యొక్క అనుభవాలని, వారు చేసిన కృషిని మనం పంచుకోవడం ద్వారా ఈ మానవతా కార్యక్రమాలను మరింత ముందుకు తీసుకెళ్ళడానికి ఉపయోగపడుతుందని ఆశిస్తూ ఈ మానవతకి పూర్తి తోడ్పాటును అందిస్తానని, మానవత భారతదేశంలో ఉన్న అన్ని వర్గాలకి అందరికీ తోడ్పడే సంస్థగా ఎదగాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమం. నూతన కార్యవర్గం 24-25కి ఎన్నికైన కార్యవర్గం ప్రెసిడెంట్గా కొమ్మలపాటి శ్రీనివాసరావు గారు వేదిక మీద రావాల్సింది కోరుచున్నాం. సెక్రటరీగా కె సతీష్ బాబు, ప్రెసిడెంట్గా శ్రీ వర్రే సుబ్రహ్మణ్యం గారు, వైస్ ప్రెసిడెంట్గా వర్రే సుబ్రహ్మణ్యం గారు, జాయింట్ సెక్రటరీగా శ్రీమతి లక్ష్మీ సామ్రాజ్యం, ట్రెషరర్గా టివి సాయిరామ్, ఎగ్జిక్యూటివ్ మెంబర్స్గా శ్రీ మర్రి నాగేశ్వరరావు గారు, ఎగ్జిక్యూటివ్ మెంబర్గా కె సత్యనారాయణ గారు, శ్రీ సైకం శ్రీనివాసరెడ్డి గారు ఎగ్జిక్యూటివ్ మెంబర్, శ్రీమతి కొండమూతి కాంచన్న గారు ఎగ్జిక్యూటివ్ మెంబర్, ఇప్పుడు నేను పిలిచారు, అందరిని పిలిచారు, 9 మంది అయ్యారు. ఓకే, ఇప్పుడు డైరెక్టర్లలో కమిటీలు ఉన్నాయి. ఆత్మీయ సహకారం కమిటీ చైర్మన్గా
పరమహంసారెడ్డి గారిని రావాల్సింది కోరుచున్నాం. అండ్ మహిళా విభాగ వైస్ చైర్మన్గా పద్మనాథ్ గారిని రావాల్సింది కోరుచున్నాం. మానవత, పబ్లిసిటీ అండ్ డెవలప్మెంట్ అండ్ పబ్లిక్ రిలేషన్స్ మిస్టర్ సురేష్ బాబు గారిని రావాల్సిందిగా కోరుచున్నాం. మన రెడ్డి గారిని ఈ కొత్త కార్యవర్గంతో ప్రమాణ స్వీకారం చేయించవలసిందిగా రామచంద్ గారు తెనాలి శాఖ చైర్మన్ గారిని కోరడమైనది. నేను చెప్పిన దాన్ని రిపీట్ చేయవలసిందిగా కూడా కోరుతున్నాను. జాతి, కుల, మత, ప్రాంతీయ భేదములు లేకుండా మేమందరము కలిసి ఒకే కుటుంబంగా మానవతా సంస్థ అభివృద్ధికై కృషి చేస్తామని, ఆపదలో ఉన్న అభాగ్యులకు మా వంతు సహకారం అందించి వారి జీవితాలలో వెలుగులు నింపటానికి కృషి చేస్తామని, సంస్థ ఆర్థిక లావాదేవీలలో పూర్తి పారదర్శకత పాటిస్తామని ఈ సభకు వాగ్దానం చేస్తున్నాము. ధన్యవాదాలు. విమల కుమార్ గారండి, అధ్యక్షురాలుగా చాలా సమర్థనీయంగా తన బాధ్యతలు నెరవేర్చారండి. సుబ్రహ్మణ్యం గారండి, వ్యక్తిగతంగా కూడా మానవతకి చాలా ఆర్థిక సాయం చేస్తూ ఉంటారు. నెక్స్ట్, థ్యాంక్ యూ. ఆర్థిక వ్యవహారాలు చక్కదిద్దటంలో తనదైన పాత్ర పోషించినటువంటి టీవీ సాయిరాం గారు మన కోశాధికారిగా పనిచేస్తున్నారండి. వారిని ముందుకు రావాల్సిందిగా కోరుచున్నాను సార్. మన నూతన కార్యవర్గానికి సంబంధించిన సభ్యులు మాట్లాడతారండి. స్టార్ట్ చేస్తారు. ఇప్పుడు మొత్తం అని మాట్లాడమని చెప్పండి. సన్మానం తర్వాత చేసుకున్నాను చెప్పండి. అయిపోతుంది కానీ వాళ్ళు మాకు గొడవ చేస్తారు. ఇది ఒకటి అయిపోతుంది. సరే, సంజయ్ రాణి గారు పైకి రావాల్సిందని కోరుచున్నాం. మా రోటరీ మిత్రులు కూడా ఉన్నారు. అందరూ మా మిత్రులు, మా రోటరీ క్లబ్ ఆఫ్ గుంటూరు వివాహ వార్షికోత్సవం సందర్భంగా వారిని సన్మానించడానికి వారి శ్రేయోభిలాషులు మిత్రులు వచ్చారు. మరి ఫౌండర్ రామచంద్రారెడ్డి గారికి, అలాగే లక్ష్మణ్ రెడ్డి గారికి, అలాగే రమేష్ గారికి, అందరికీ పేరు పేరున వేదిక మీద ఉన్నటువంటి వాళ్ళకి, వేదిక ముందు ఉన్నటువంటి వాళ్ళకి అందరికీ పేరు పేరున నా నమస్కారాలు తెలియజేస్తున్నాను. మరియు మిత్రులు, మా ఆర్పి మిత్రులు మరియు మా రోటరీ క్లబ్ ఆఫ్ గుంటూరు సెంటీనియల్ బంధుమిత్రులు మరియు మా పార్కు అసోసియేషన్ సభ్యులు మరియు విద్యానగర్ పార్క్ అసోసియేషన్ అందరికీ పేరు పేరున నా నమస్కారం. ముందుగా నా తల్లిగారు అయినటువంటి, నాకు జన్మనిచ్చినటువంటి మా అమ్మగారికి నేను పాదాభివందనం చేసుకోవాలి. అది టైం చాలేదు. నేను కిందకు వచ్చినాక మా అమ్మగారికి పాదాభివందనం చేసుకుంటాను. నేను మా ఆయనే టీవీ సాయిరాం గారు. ఆయన ఏం చేస్తారంటే ఆయన తెలుసనే చెప్తానండి. ఇప్పటి నుంచే సేవా కార్యక్రమాలు పాల్గొన్నప్పటి నుంచి నేను ఆయన తెలుసు. వాళ్ళ కుటుంబం, వాళ్ళ మదరు, వాళ్ళ యొక్క గొప్పతనం అని చెప్పి ఒక నిమిషం చెప్పాలి. ఇప్పుడు ప్రజెంట్ ఏం చేస్తున్నారు ఆయన? మార్నింగ్ బిజినెస్ కాబట్టి, పిల్లలు ఇంకా చిన్నపిల్లలు కాబట్టి కుటుంబ బాధ్యత చూడాలి. 2 వరకు కుటుంబ బాధ్యతలు చాలా చక్కగా చూసి 1 గంట రెస్ట్ తీసుకుని 3 గంటల నుంచి రాత్రి 11 వరకు సామాజిక సేవా కార్యక్రమాలు చేస్తారు. ఆ సాయిరాం గారు
ఎవరు సహకారం తీసుకుంటున్నారు? ఆయన అలా చేయాలంటే మధ్యాహ్నం 3 నుంచి రాత్రి 10 దాకా సమాజం కోసం వదలాలంటే ఏ భార్య, ఏ కుటుంబం, ఏ తల్లి ఒప్పుకోరు. కానీ వాళ్ళ భార్య 3 వెళ్ళి షాపులో కూర్చుని ఆయన బాధ్యతల్ని రాత్రి 9 వరకు చూసి, ఆయన 9-10 నిమిషాలు వచ్చేదాకా వాళ్ళ భార్య చూసి సమాజం కోసం ఇండైరెక్ట్గా సహకరిస్తున్నారు. అలాగే ఈ రోజుల్లో పిల్లలను కూడా సమాజానికి సేవ, వాళ్ళ మదర్ కూడా అంతే. ఆయన లేనప్పుడు ఎప్పుడన్నా అమ్మాయి ఇంటి దగ్గర బిజీగా ఉంటే వాళ్ళ మదర్ కూడా షాపులో ఎన్నో గంటలు కూర్చుని సేవలు అందిస్తున్నారు. ఆ సేవలు అందించడం వల్లనే ఆయన సమాజానికి ఉపయోగపడుతున్నారు. మనం తప్పకూడదు. అంతేకాదు ముఖ్యమైన విషయం పిల్లల్ని ఇప్పటి నుంచే సమాజ సేవ పట్ల పెద్దవాళ్ళ గురించి నేర్చుకోవటం ఎలా, ఇలాంటి విషయాలు తెలుస్తూ అందరికీ స్ఫూర్తిదాయకమవుతున్నారు. వాస్తవానికి ఇలా కనుక సమాజంలో ఉన్న అందరు పిల్లల్ని కనుక చిన్నప్పటి నుంచి మంచి చెడు, కష్టం, సుఖం సమాజంలో ఎలా ఉండాలి నేర్పుతూ సేవాభారత చేస్తే వాళ్ళు ఉన్నతమైన పౌరులతో అనే దానికి నిదర్శనం. ఆయన ఆ విధంగా స్ఫూర్తిగా ముందుకు తీసుకెళ్తున్నందుకు వారిని అభినందిస్తూ వారి భార్యని పిల్లలు ఒకసారి మీ మదర్ గారు వస్తే ఒక నిమిషం, ఒక 1 minute, ఒక 2-3 minutes కొంచెం, ఎందుకంటే ఇటువంటి వారికి అందరికీ స్ఫూర్తి అవుతుంది. సాయిరామ్ గారు నాకు చాలా గొప్ప పరిచయం ఈ 6 నెలల నుంచి. కానీ ఆయన చేస్తున్న పని చేస్తూనే ఆయన చెప్పడం కాకుండా చేస్తూ డూయల్ ఫ్రెండ్ వాళ్ళ పిల్లలు, ఐ థింక్ డూయల్ ఫ్రెండ్ ఇన్ మై లైఫ్ ఐ నాట్ సీన్ సచ్ ఏ చిల్డ్రన్ హూ ఆర్ డెడికేటెడ్ టు సర్వీసెస్. అలాగని చదువు చక్కగా చదువుతూ ఎక్కడ ఉన్నా సరే ఈ మధ్య పక్కన కార్యక్రమం స్టెప్ వాడు ఆ కార్యక్రమం 2 రోజులు పాల్గొని చిన్నపిల్లలైనా కానీ పాల్గొని నిబద్ధతతో పాల్గొని చాలా నేర్చుకుని వచ్చారు. వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ ఫ్యామిలీ that is I have seen in my life. Give a big hand. సాయిరామ్ గారు ఒక గొప్ప విషయం చెప్పాలంటే ఆయన గ్రూపియా, అటెండరా, లేకపోతే ట్రెజరరా, లేకపోతే ఎగ్జిక్యూటివా, డైరెక్టరా అర్థం కాదు. ఏ నిమిషానికి ఏ పనైనా చేస్తారు. అసలు ఏమి ఫీల్ అవ్వదు. అది ఒక చాలా గొప్ప గుణం. టీలు అందిస్తారు, కప్పులు అందిస్తారు, లేకపోతే పిల్లలు కూడా అలాంటి మంచి లక్షణాలు తెలుస్తారు. అది గొప్ప గుణం. మనం చదువు ఒకటే కాదు సమాజంలో చెప్పాల్సింది. ఇటువంటి గొప్ప లక్షణాలు పిల్లలు చెప్పి సమాజంలో అందరికీ స్ఫూర్తి అవుతున్నటువంటి ఆ కుటుంబాన్ని ధన్యవాదాలు తెలియజేస్తూ, పిల్లలు చెర్రీ, ఒకడు చెర్రీ, ఇంకొకడు పండు చెర్రీ, మీ ఇద్దరికి అభినందనమ్మా. మానవతా సంస్థ తరఫున మీ యొక్క సేవలు చాలాసార్లు వారానికి 1-2 సార్లు కూడా మీరు ఆఫీస్కి వచ్చి మీటింగుల్లో అన్ని మీటింగులు అందిస్తున్నారు. మీకు ధన్యవాదాలు మరియు ఆశీస్సులు మానవతా సంస్థ తెలియజేస్తూ, మా మిసెస్ సుధా గారు వారి కుటుంబానికి అందిస్తున్నారు. ఈ పిల్లలిద్దరూ లేకుండా ఇంతవరకు ఏ ప్రోగ్రాం అవ్వలేదు. సరే చూడండి మామయ్య గారు చైర్మన్, వైస్ చైర్మన్, మరి మానవతా ఫౌండర్ అండ్ ప్రెసిడెంట్ అయినటువంటి రామచంద్ర గారు, మరి గుంటూరు డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ అయినటువంటి రమేష్ గారు, పిఎస్ రావు గారు, మరియు పెద్దలు ప్రతి ఒక్కరికి పేరు పేరున మానవతా స్వచ్ఛంద సంస్థ నుంచి కృతజ్ఞతలు తెలుపుకుంటూ, శుభాభినందనలు తెలుపుకుంటూ, ఇటువంటి కార్యక్రమం డబ్బుతో భవిష్యత్తు, విద్య నిగూఢగుప్తము విద్యకు రూపము పురుషానికి, విద్య యశస్సు భోగకరి, విద్య గురువులు విదేశ బంధువులు, విద్యతో సాధించలేని ఏమీ లేదు, విద్యతో కీర్తి ప్రతిష్టలు సంపాదించవచ్చు. అటువంటి విద్య యొక్క గొప్పతనాన్ని ఈరోజు మానవతా స్వచ్ఛంద సంస్థ వాళ్ళు విద్యానిధిని ఏర్పాటు చేయడం జరిగింది. అది ఈరోజు నూతన కార్యవర్గం సందర్భంగా ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. ఈరోజు ఈ సంస్థలో నేను ఉండడానికి కారణమైనటువంటి మా తల్లిగారైనటువంటి శ్రీమతి విజయలక్ష్మి గారికి గట్టిగా కరతాళ ధ్వనులతో అభినందనలు తెలపాలని కోరుకుంటున్నాను. అదేవిధంగా మానవ సేవే మాధవ సేవ అనేటువంటి నానుడి ప్రత్యక్ష సాక్ష్యము మన మానవతా సంస్థ.
సో ఇటువంటి స్వచ్ఛంద సంస్థలో నేను కూడా వైస్ చైర్మన్ పదవిని నాకు ఇచ్చినటువంటి మన రమేష్ గారికి ప్లస్ యుఎస్ రావు గారికి ప్రతి ఒక్కరికి కూడా పెద్దలందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుకుంటూ నాకు కూడా బాధ్యత అనేది ఇచ్చినటువంటి అందరికీ కూడా నమస్కారాలు తెలుపుకుంటున్నాను. ఈరోజు సాయి గారు అయినటువంటి నాకు కొద్ది రోజుల క్రితమే పరిచయము. వాళ్ళ కుటుంబం అందరినీ కూడా ఈరోజు చూస్తుంటే ప్రతి ఒక్క కుటుంబంలో కూడా ఇదే ఆశయాలు నిర్ణయాలన్నీ తీసుకొని ముందు తరాలకి భావి తరాలకి ఆదర్శంగా నిలుస్తారని ఇటువంటి గౌరవప్రదమైన పదవి నాకు ఇచ్చి గౌరవించినందుకు మానవతా స్వచ్ఛంద సంస్థ కార్యనిర్వాహకులకు అధ్యక్షులకు పేరు పేరున నమస్కారాలు తెలుపుకుంటూ థ్యాంక్స్ టు వన్ అండ్ ఆల్. రాష్ట్ర సెక్రటరీగా పనిచేసినటువంటి సంస్థ వైస్ ప్రెసిడెంట్ వచ్చినందుకు ఈ కమిటీ వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ యొక్క కార్యక్రమానికి నేను ఎక్కువ కార్యక్రమాలు అటెండ్ అవ్వాలని కారణం మా మిస్సెస్ సావిత్రి గారికి ఆమెకారి సందర్భంగా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇక ముందుగా ఈ కార్యక్రమాన్ని ఇంకొక ముందుకు తీసుకెళ్లి అందరి సహకారంతో మానవత ఒక స్వచ్ఛంద సంస్థ చాలా మంచి సంస్థ అనే పేరు తేవడానికి శక్తివంతంగా కృషి చేస్తామని అందరికీ హృదయపూర్వకంగా తెలియజేస్తున్నాను. మన సెక్రటరీ జాయింట్ సెక్రటరీ గారు ఒకే ఒక మాట మనకి మెంబర్స్ ఎక్కువ అవసరం, మెంబర్స్ కావాలి అని ప్రతిగా కూడా ప్రయాణం చేద్దాం. నాకు ఈ సంవత్సరం కంటే పోయి సంవత్సరం కంటే ఈ సంవత్సరం డబల్ చేయాలని మీరందరూ సహకరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సేవా కార్యక్రమాల్లో సుమారుగా 35 సంవత్సరాల నుంచి అనుభవం లీడర్షిప్ ఉన్నటువంటి పరమసాన్ని అందరికీ నమస్కారం. నేను గత ఎగ్జిక్యూటివ్ బాడీలో వైస్ ప్రెసిడెంట్గా పనిచేస్తాను దీంట్లో. కాకపోతే నేను వేరే అబ్రాడ్ వెళ్ళడం వల్ల ఎక్కువ కాలం నా టైం స్పెండ్ చేయలేకపోయాను. కానీ ఇక్కడ నుంచి నేను ఎక్కడికి వెళ్ళే పని లేదనుకుంటున్నాను. అలాగే ఇప్పుడు నాకు ఇచ్చిన బాధ్యత ఏంటంటే ఆత్మీయ సహకారం. ఆత్మీయ సహకారం అంటే ఆపదలో కానీ అనారోగ్యంలో కానీ ఉన్నటువంటి మానవ మెంబర్లు, మన మానవతా మెంబర్లు ఎవరైతే ఉన్నారో వారికి ఈ ఓదార్చడము, వారికి మనం కొంత మన భరోసా కల్పించడం అనే కార్యక్రమంలో భాగంగా నన్ను ఈ కార్యక్రమం చేయడం జరిగింది. ఇంత ముందు కూడా లాస్ట్ టైం కూడా మన రమేష్ ఆధ్వర్యంలోనే నచ్చేది. ఇప్పుడు సపరేట్గా దీన్ని ఒక విభాగంగా చేసి దానికి నన్ను చైర్మన్గా చేయడం జరిగింది. సో నా బాధ్యతని నాకు శక్తి ఉన్నంత వరకు ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా కొనసాగిస్తారని మరి అందరికీ సహకారాలు నాకు ఇంకా నా కమిటీ మెంబర్స్తో సహకారం తీసుకొని ఆ కార్యక్రమాన్ని అందరికీ నమస్కారం. విధి నిర్వహణ బాగా చేసినందుకు అందరూ మంచిగా చెప్పారు. ఇది ఇలా చేయడానికి నాకు సహకరించిన బాడీ ప్రెసిడెంట్ గారు, సెక్రటరీ గారు, ట్రెజరర్గా నేనే అనుకోండి, మిగతా కార్యవర్గ సభ్యులు, ముఖ్యంగా చైర్మన్ గారు చాలా నాకు సహాయ సహకారాలు అందిస్తూ నా విధి నిర్వహణకు దిక్సూచిగా చేస్తూ ఉన్నారు. ఇంకొక చిన్న విషయం ఈ సందర్భంగా మీకు తెలియజేయాలనుకుంటున్నాను. నాలో సేవా గుణం మా తల్లిదండ్రుల నుంచి వస్తే అలా చేయగలగటానికి కారణం మా కుటుంబ సభ్యులైతే ఎలా చేయాలి అని నేర్పించింది నేను మెడికల్ అసోసియేషన్ సెక్రటరీనండి. మా ప్రెసిడెంట్ గారు చంద్రశేఖర్ గారు ఇక్కడే ఉన్నారు మీ మధ్యలోనే. వారు నాకు ఏది ఎలా చేయాలి అనేది, నలుగురిలో ఉన్నప్పుడు ఎలా చేయాలి, ఎలా మాట్లాడాలి, ఎలా ఉండాలి అనేది వారి దగ్గర నుంచి ఆయన 40 ఏళ్ళగా రకరకాల అసోసియేషన్లో ఉండి ఆ అనుభవాలన్నింటినీ ఇలా ఉండాలి సాయి, ఇలా ఉండాలి, ఇలా ఫీల్ అవ్వకూడదు, అలా చేయకూడదు, అలా ఇబ్బంది పడకూడదు, ఇలాంటి సందర్భాల్లో అలా చెప్పాలి, సమాధానం ఇలా ఉండాలని నాకు చాలా గైడెన్స్ ఇచ్చారు. అంతేకాకుండా నా తోటి సమాజంలో నా చుట్టూ ఉన్న వ్యక్తులు కూడా నాకు చాలా తెలియపరిచారు ఎలా ఉండాలి ఏందనేది. వారందరి సహకారం, ఈ పేరంతా వారందరికీ అంకితం చేస్తూ నాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని ధన్యవాదాలు తెలుపుతున్నాను. థ్యాంక్ యూ. మనం సభా మర్యాదను కాపాడాలి కాబట్టి ఓట్ ఆఫ్ థ్యాంక్స్ జనగణమన తర్వాత అందరం కూడా ఇక్కడున్న వాళ్ళని సన్మానాలు ఎంతసేపైనా చేసుకుందాం.
కాబట్టి ముందు ఓట్ ఆఫ్ థ్యాంక్స్ బై ధనంజయ రెడ్డి గారు. ఆయన మల్టిపుల్ టాలెంటెడ్ పర్సన్, ఎంతో గొప్ప. నాకు ప్రతిరోజు నేను ఆయన 5-6 గంటలు డిస్టర్బ్ చేస్తుంటాను ఆయన సలహాల కోసం. అన్ని ప్రతిభలు ఉన్నాయి ఆయనలో. కవి, ఏ విషయంలో అడ్వైజ్ చేసినా సరే మిగిలిన అన్ని విషయాల్లో 5 నిమిషాల్లో సమాధానం ఇస్తారు, వాళ్ళ పాప గురించి కూడా పట్టించుకోకుండా. ఇటువంటి అద్భుతమైనటువంటి చైర్మన్గా, మెడికల్ క్యాంప్ చైర్మన్గా ఉంటూ అన్ని విభాగాలకి అడ్వైజెస్ ఇస్తూ సేవలు అందిస్తున్నటువంటి ధనంజయ రెడ్డి గారు మెడికల్ క్యాంప్ చైర్మన్, వారిని ఈ ఓట్ ఆఫ్ థ్యాంక్స్ చెప్పి. థ్యాంక్ యూ సార్. సో ఈ మా వార్షిక సర్వసభ్య సమాజం ఇచ్చేసి మా నూతన కార్యవర్గ సభ్యుల్ని ఆశీర్వదించడానికి వచ్చిన మీ అందరికీ కృతజ్ఞతలండి. గత సంవత్సర కాలంలో మానవత విమల్ కుమార్ గారు, అట్లాగే మన సుబ్రహ్మణ్యం గారు, సాయిరామ్ గారు ఆధ్వర్యంలో వినూత్నమైన కార్యక్రమాలు చాలా చేసామండి. మా సేవా కార్యక్రమాల పరిధిని కూడా పెంచాం, విస్తృతమైన విలువైన కార్యక్రమాలు చేయడం జరిగిందండి. ఇప్పుడు అట్లాగే మన శ్రీనివాసరావు గారు, సతీష్ గారు, సాయిరామ్ అలాగే కంటిన్యూ అవుతున్నాయి. వీరి ఆధ్వర్యం కూడా మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ ద్వారా చేపట్టే కార్యక్రమాలు నూతన శిఖరాలు చేరుకోవాలని, తద్వారా ఎందరికో ప్రయోజనం చేకూరాలని భావిస్తూ ఈ కార్యక్రమానికి విచ్చేసిన అతిథులకు, మిత్రులకు, శ్రేయోభిలాషులకు కృతజ్ఞతలండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పుడు మనం అందరం జనగణమన ప్రార్థనా గీతం పాడుకుని అప్పుడు ఎంతసేపు అయినా మనం సన్మానం చేసుకుందాం. మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ తరపున 75,000 మంది సభ్యులు ఉన్నటువంటి ఈ సంస్థకి ఫౌండర్ రామచంద్రారెడ్డి గారికి, అలాగే చైర్మన్ రమేష్ బాబు గారికి, అలాగే మా ఫాస్ట్ ప్రెసిడెంట్ అయినటువంటి కమిటీ విమల్ కుమార్ గారికి, లక్ష్మణ్ రెడ్డి గారికి, అందరికీ పేరు పేరున నా నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈరోజు మేము అనేక సేవా కార్యక్రమాలు ఈ మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ నుంచి నాకు బాధ్యత అప్పచెప్పారు. మేము మా కమిటీతోటి, మా అందరి కమిటీతోటి, వీళ్ళందరి సహకారాలతోటి మేము అనేక సేవా కార్యక్రమాలకి మేము శ్రీకారం చుట్టి ఎక్కువ సభ్యులను, సుమారు 1000 మంది సభ్యులను కూడా చేర్చడానికి నేను ప్రయత్నిస్తాను. అట్లాగే మేము ఈ యొక్క మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ తరపున మేము అనేక సేవా కార్యక్రమాలు, వృద్ధులకి, అనాథలకి, స్కూల్ పిల్లలకి స్కాలర్షిప్లు ఏంటి, ఫీజులు ఏంటి, అలాగే మెడికల్ క్యాంపులు ఏంటి, ఎన్నో సేవా కార్యక్రమాలు, పర్యావరణ బ్లడ్ డొనేషన్ క్యాంపులు ఇలాంటి ఎన్నో చేసి ముందుకు తీసుకెళ్తామని నేను తెలియజేసుకుంటూ ఈ బాధ్యత అప్పచెప్పినటువంటి పెద్దలైనటువంటి ఫౌండర్ రామచంద్రారెడ్డి గారికి, అలాగే సాంబశివరావు గారికి, అలాగే చైర్మన్ రమేష్ బాబు గారికి, అలాగే లక్ష్మణ్ రెడ్డి గారికి, అందరికీ పేరు పేరున నా నమస్కారాలు తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ విరమిస్తున్నాను. మిత్రులారా, మానవతా గుంటూరు పట్టణంలో స్థాపించి 2 సంవత్సరాలుగా పూర్తి కూడా కాలేదు. కానీ ఒక శాంతి రథం, 8 లక్షల రూపాయల విలువ గల శాంతి రథం, 2 నుంచి 3 మార్చురీ ఫ్రీజర్లు, కష్టాల్లో ఉండే వాళ్ళకి వెన్ను తట్టి 10 కన్నీటి బొట్లు కార్చే అభాగ్యులకి ఒక్క కన్నీటి బొట్టైనా ఆపాలి మనం అన్న ధర్మం కోసం మానవత ముందుకెళ్తూ ఉంది. సమాజంలో అందరూ కూడా కలిసిమెలిసి కుల మతాలకు అతీతంగా ఒక ప్లాట్ఫామ్ మీదకి వచ్చి శాంతికి దోహదపడితే భవిష్యత్ తరాల వారికి మనం ఇచ్చే సంపద కంటే అత్యంత విలువైన సంపద సంస్కారం. అటువంటి సంస్కారాల దిశగా మన వాళ్ళందరూ కలిసికట్టుగా, అన్నదమ్ముల్లాగా, అక్కచెల్లెల్లాగా అందరూ కలిసి ఒక పెద్ద ఫ్యామిలీగా గుంటూరులో తయారు చేస్తే, నేను మిమ్మల్ని ప్రత్యేకించి కోరుకునేది ఏంటంటే, గుంటూరు మానవత ఎట్లా ఉందంటే స్టేట్లోనే నెంబర్ 1గా ఉందని చెప్పుకునే ఆ అవకాశం నాకు మీరందరూ కలిసి ఇవ్వాలని చెప్పి నేను కోరుకుంటున్నాను తప్ప, నేను వచ్చినప్పుడు నన్ను గౌరవించాలి, నాకేదో చేయాలనే ఏ ఎక్స్పెక్టేషన్ లేదు. మీరు ప్రత్యేకంగా ఎప్పుడైనా రమ్మని పట్టుపడితే వచ్చేదే నాకు కష్టంగా ఉంటుంది, చాలా చోట్లకు వెళ్ళాలి. కాబట్టి మీ కోరిక మేరకే మేము అటెండ్ అవుతాం తప్ప ఇక్కడ మేము వచ్చి అవి చేయాలి ఇవి చేయాలనేది కాదు. అందరూ కూడా కలిసి పవిత్రంగా, పారదర్శకంగా, మానవతా సంస్థకు శత్రువుడు కూడా ఏలు ఎత్తి చూపకుండా ఉండే విధంగా మీ కార్యక్రమాలు పవిత్రంగా నిర్వహిస్తారని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నా. కొత్త టీంకి శుభాకాంక్షలు కూడా తెలియజేస్తున్నాను. రామచంద్రారెడ్డి, రిటైర్డ్ జూనియర్ కాలేజ్ ప్రిన్సిపాల్, మానవతా ఫౌండర్.
ముందు కాడ ఎన్నో మంచి కార్యక్రమాలు లాస్ట్ ఇయర్ చాలా ఎక్కువ కార్యక్రమాలు చేశాము. ఇక ముందు కాడ ఎన్నో కార్యక్రమాలు చేస్తామని ఈ సందర్భంగా హృదయపూర్వకంగా అందరికీ తెలియజేస్తున్నామండి. ప్రతి ఒక్కరు సేవ చేయాలనేదే ధ్యేయం అండి. ఈ దీంట్లో అందరూ ఎవరు ఇదిగా పెద్దవాళ్ళు కదా, అందరూ సేవకులే. మానవ సేవే మాధవ సేవ, అదే నినాదంతో మేము పనిచేస్తున్నామండి. ధన్యవాదాలు. నమస్కారం అండి. నేను పావులూరి రమేష్, గుంటూరు మానవతా సంస్థ చైర్మన్గా ఉన్నాను. రామచంద్రారెడ్డి గారు ఎంతో గొప్ప ఆశయంతో స్థాపించినటువంటి ఈ మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ ఎంతో గొప్ప సంస్థ. ఈ సంస్థ ద్వారా పేద ప్రజలకి ఎంతో ఉపయోగం జరుగుతుంది. సమాజానికి ఒక మంచి సందేశాన్ని ఇస్తుంది, శాంతిని ఇస్తుంది. మనం అందరం ఐకమత్యంగా కుల మత రాజకీయ భేదాలు లేకుండా ఐకమత్యంగా ఉండేలాగా చేస్తుంది. ఈ గత 2 సంవత్సరాల కాలంలో గుంటూరులో ఇంత అద్భుతంగా మానవతా సంస్థ ముందుకు వెళుతోందంటే చాలామంది సహకారం ఉంది. వాళ్ళల్లో ముఖ్యంగా రామచంద్రారెడ్డి గారు గుంటూరుని ప్రత్యేకంగా వారు ఆశీస్సులు అందిస్తూ సపోర్ట్ చేస్తూ సహాయ సహకారాలు అందిస్తున్నారు. అలాగే మన మానవతా సంస్థలో డైరెక్టర్స్, నాతో పాటు ఉన్నటువంటి మన డైరెక్టర్స్ ఉప్పల సాంబశివరావు గారు, మిత్రా గారు, వారి బృందము, అలాగే గత 2 సంవత్సరాలుగా పనిచేసినటువంటి ఎగ్జిక్యూటివ్స్ చాలా గొప్పగా పనిచేశారు. అలాగే ఈ మనకి హానరబుల్ అడ్వైజర్స్ అందరూ లక్ష్మణ్ రెడ్డి గారు లాంటి వారు, బొమ్మిడాల కృష్ణమూర్తి గారు లాంటి వాళ్ళు, సేవా కుమార్ గారు లాంటి వాళ్ళు, ఎంతో గొప్ప వ్యక్తులు అడ్వైజర్స్గా మానవతా సంస్థకి అడ్వైజర్స్ ఇస్తున్నారు. అలాగే చాలా గొప్ప దాతలు లక్షల రూపాయల నుంచి వేల రూపాయలలో దాతలు ఇస్తూ మనం కొన్ని వందల కార్యక్రమాలు చేయడానికి సహాయ సహకారాలు అందిస్తున్నటువంటి దాతలు ఉన్నారు. సమయదానం చేస్తున్నటువంటి స్పెషల్ ఎగ్జిక్యూటివ్స్, స్పెషల్ కమిటీ చైర్మన్స్, కమిటీలు వీళ్ళంతా ఉన్నారు. ఇంతమంది సహకారంతో ఒక టీం వర్క్గా ఈ మానవతా సంస్థ ముందుకు వెళుతోంది. అలాగే ఇంత మంచి కార్యక్రమాలని సమాజంలోకి తీసుకెళ్ళడానికి ముఖ్య కారణం అయినటువంటి ఈ మీడియా మరియు సిటీ కేబుల్ ప్రత్యేకంగా చెప్పుకోవాలంటే మొదటి రోజు నుంచి వీళ్ళు చేస్తుంది మంచి కార్యక్రమాలు కాబట్టి సమాజంలోకి ఈ కార్యక్రమాలన్నీ వెళ్తే చాలామంది దాతలు ముందుకు వస్తారని సిటీ కేబుల్ లాంటి వాళ్ళు ముందుకు వచ్చి ప్రెస్, ఎలక్ట్రానిక్ మీడియా అందరూ కూడా ముందుకు రావడం వలన ఈ సంస్థ గురించి మంచి ముందుకు వెళ్తోంది. కాబట్టి అందరూ సహాయ సహకారాలతో ఇంకా గొప్పగా ఈ కొత్తగా ఎన్నికైన టీము, ఇంకా అద్భుతమైన ఎగ్జిక్యూటివ్ టీము, చాలా గొప్ప ఎక్స్పీరియన్స్ ప్లస్ దాతృత్వం ఉన్న వాళ్ళంతా ఉన్నారు. వాళ్ళ ఫ్యామిలీస్ సపోర్ట్ తోటి మానవతా సంస్థని ఇంకా చాలా మంచి కార్యక్రమాలతో ముందుకు తీసుకెళ్తామని, ఆ విధంగా ప్రజలందరూ, మానవతా సభ్యులందరూ సహాయ సహకారాలు అందించాలని కోరుకుంటున్నాను. నేను 2024-25 టర్మ్కి సెక్రటరీగా ఎన్నిక కాబడ్డాను. ఈ మానవత అనేది గుంటూరులో షార్ట్ పీరియడ్లోనే ఎంతో అద్భుతంగా సేవా కార్యక్రమాలు చేస్తున్నది. ఈ గుంటూరులో సేవా కార్యక్రమాలకి బ్రాండ్ అంబాసిడర్గా మన మానవత రెడీ అయినది. ఇటువంటి మానవతలో అనేక రకమైన ప్రోగ్రామ్స్ జరుగుతున్నాయి. ఈ ప్రోగ్రామ్స్ అన్నీ కూడా పేద ప్రజలకి అవసరం అంటే ఆపదలో ఉన్న వాళ్ళకి చాలా సహాయం చేస్తున్నది. 2024-25 కార్యక్రమంలో ఈ టర్మ్లో ఇంకా విభిన్నంగా అనేకమైన నూతన కార్యక్రమాలు తీసుకొని పెద్దలందరి సహకారంతో, మానవతా సభ్యుల సహకారంతో, డోనార్స్ సహకారంతో విభిన్నమైన కార్యక్రమాలు చేసి భవిష్యత్తులో మానవతాను మరింత అభివృద్ధి చేయడానికి పెద్దలందరి ప్రోత్సాహము, తోడ్పాటుతో మరింతగా కృషి చేస్తామని తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.